చూస్తున్నాం కదా పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులకు సంబంధించి అయితే ఈ వ్యవహారంలో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఇక పార్టీ ఫిరాయింపులకు సంబంధించి సుప్రీంకోర్టు సీరియస్ అవ్వడం జరిగింది. అయితే ఎమ్మెల్యేలకి అలాగే ప్రభుత్వానికి సంబంధించి అయితే అక్కడ రాజకీయాలలో అధికారం కోసమే నేతలైతే ఇక్కడ శాసిస్తూ ఉంటారు, పార్టీలు మారుతూ ఉన్నారు. సో ఏది అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి జంప్ అవుతున్నారు అనేసి అని చెప్పైతే అక్కడ ఒక దీనికి సంబంధించి సుప్రీంకోర్టు అయితే సీరియస్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి స్పీకర్ కూడా స్పందించాలి, నిర్ణయం తీసుకోవట్లేదు అనేసి అని చెప్పి నిన్న విచారణ అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి, డిబేట్లో చర్చించడానికి మనతో పాటు గార్పల్లి సతీష్ బీఆర్ఎస్ నాయకులు, అలాగే వెంకట్ నాయక్ కాంగ్రెస్ నుంచి స్టూడియోలో ఉన్నారు. అదేవిధంగా బండారు రామ్మోహన్ నాయుడు గారు అనలిస్ట్, ఆయన జూమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో అలాగే బేతి మహేందర్ బీజేపీ అధికార ప్రతినిధి, ఆయన కూడా ఉన్నారు. సో వీరితో మాట్లాడదాం. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు మీరు చెప్పండి, కాంగ్రెస్ నుంచి ముందుగాల ఇప్పుడు ఏంటి ఇది, ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి స్పీకర్ ఎందుకు స్పందించట్లేదు? సో దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి సుప్రీంకోర్టు సీరియస్ అవ్వడం జరిగింది. సో మీరేం చెప్తారు? మేడం, ముందుగా మీకు ప్యానెల్ పెద్దలకు నమస్కారం మేడం. సో ఇది ఈ విషయం ఏదైతే ఉందో, స్పీకర్ గారికి కొన్ని విచక్షణ అధికారాలు ఉంటాయండి. అప్పుడు మన గవర్నర్ గారికి ఎట్లుంటాయో, రాష్ట్రపతి గారికి ఎట్లుంటాయో, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ ఎట్లా ఉంటాయో అధికారాలు, విచక్షణ అధికారాలు ఎట్లా ఉంటాయో స్పీకర్ గారికి కూడా అట్లే ఉంటాయి. సో ఈరోజు ఎవరైతే పిటిషన్ వేసిరో, వివేకానంద గౌడ్ గారు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే గారు ఎవరైతే పిటిషన్ వేసిరో, వారు కూడా 2014లో రాజీనామా చేయకుండా టీడీపీ నుంచి వచ్చి బీఆర్ఎస్లో కలిసిన వ్యక్తి. ఎగ్జాక్ట్లీ. సో ఆయన మళ్ళీ పిటిషన్ వేసి వీళ్ళు రాజీనామా చేసి రావాలి, రాజీనామా చేసి వెళ్ళాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అట్లా కావాల్సి వస్తే రాజకీయంగా మీరే పార్టీని సస్పెండ్ చేయండి, ఏముంది? బీఆర్ఎస్ పార్టీని సస్పెండ్ చేస్తే అయిపోతుంది. వాళ్ళు రాజీనామా చేయాలని చెప్పి వాళ్ళ చుట్టూ తిరుగుడు ఎందుకు? ఎందుకంటే 2014లో 63 స్థానాలతో అధికారంతో ఉన్న వీళ్ళు తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం మేము తీసుకుంటున్నాం, వేరే పార్టీ వాళ్ళని తీసుకుంటాం అని చెప్పి క్లెయిమ్ చేసుకున్నారు. టీడీపీ అంటే అప్పటి వరకు టీడీపీ మన దగ్గర అంటే సెపరేట్ అయిపోయినాయి కాబట్టి టీడీపీ వాళ్ళు మోస్ట్లీ మన బీఆర్ఎస్ లో జాయిన్ అయిన దాఖలాలు అయితే. మేడం ఒక విషయం ఏంటంటే, టీడీపీ ఒక్కటే కాదు మేడం, వైఎస్ఆర్సీపీ వాళ్ళు 3 జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ వాళ్ళు జాయిన్ అయ్యారు, సిపిఐ వాళ్ళు జాయిన్ అయ్యారు, బీఎస్పీ వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. సో ఇక్కడ మీరు ఏం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పునరేకీకరణలో భాగంగా మొత్తాన్ని గుంజుకుంటా అని చెప్పుకున్న కేసీఆర్ గారు మరి 2018లో 88 స్థానాలు వచ్చినాయి కదా మేడం. మరి అప్పుడు ఏం అవసరం ఉండే? మరి అప్పుడు ఎందుకు మొత్తం కాంగ్రెస్ పార్టీ సీఎల్పీని విలీనం చేసుకున్నారు? నైతికత గురించి మాట్లాడతారు వీళ్ళు. నేను మాట స్పష్టం చేసే ప్రయత్నం చేస్తున్నా. నైతికత గురించి మాట్లాడే ముందు సీఎల్పీని మొత్తం విలీనం చేసుకుని ప్రతిపక్ష హోదా భట్టి గారి దగ్గర ఉన్న దాన్ని మీరు గుంజుకొని అదే హోదాని ఎంఐఎంకి అక్కడ అసెంబ్లీలోకి ఇచ్చి బయట మిత్రపక్షం లోపల ప్రతిపక్షం అంటూ మీరు చిత్రీకరణ చేసే ప్రయత్నం చేశారు. ఒక దళితులను సీఎం చేయలే, మేము ఎక్కడ ప్రశ్నించినా కూడా మీరు దాన్ని పాటించలే. కానీ ఒక దళిత నేతను సీఎల్పీ నేతగా కాంగ్రెస్ పార్టీ చేసిన తర్వాత కూడా దాన్ని కూడా గుంజుకునే ప్రయత్నం చేశారంటే మీరు రాజకీయ నైతికత గురించి, రాజకీయ విలువల గురించి మీరు మాట్లాడాలి. సో ఇంకో మాట కూడా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం మేడం, కాంగ్రెస్ పార్టీ ఏ ఎమ్మెల్యేని పోయి ఇంటికి పోయి మీరు రమ్మని చెప్పి ఎక్కడ బతిమలాడలే, చెప్పలే. కానీ మీరు ఒకటి గమనించండి, 3 ముందుగాల వస్తే తర్వాత 7 ఎవరైతే వచ్చారో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా ఎంపీ స్థానాల్లో 0 రావడం వల్ల వాళ్ళలో ఒక అసంతృప్త భావజాలం, వాళ్ళతో పాటు ఒక ఇన్సెక్యూరిటీ కాంప్లెక్స్ వాళ్ళలో బిల్డ్ అయ్యి వాళ్ళు పార్టీ మారాల్సిన అవసరం ఏర్పడింది, వాళ్లకు ఏర్పడింది. మేము వాళ్ళ తరఫున వకాలతో పుచ్చుకుంటలేం, అది మేము 100% చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీగా ఎవరు రావాలని చెప్పి మేము ఎక్కడ బార్ల తలుపులు తెరవలే. ఇన్ కేసు మా పార్టీలో రాకపోతే వాళ్ళు బీజేపీ వెళ్ళేటోళ్ళు, వాళ్ళు ఎవరు ఆపేవాళ్ళు కాదు కదా మేడం. వాళ్ళు 100% మారేవాళ్ళు. వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకుండే. ఇన్ కేసు మీకు కనుక బీఆర్ఎస్ కనుక పార్లమెంట్ ఎలక్షన్స్లో ఒక 5 స్థానాలు 6 స్థానాలు కనుక వచ్చి ఉంటే వాళ్ళు పార్టీ మారేవాళ్ళు కాదేమో. అక్కడ జరిగిన విషయం ఏంటంటే, మీరు చూడండి 2019లో కారు సారు 16 సర్కార్ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు నినాదాన్ని తీసుకొచ్చి ఆ పార్లమెంట్ ఎలక్షన్ జరగకంటే ముందే మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను మొత్తం గుంజుకునే ప్రయత్నం చేశారు. ఆ పని మేము చేయలే, అట్లా అనైతికంగా మేము ప్రవర్తించలే, రాజ్యాంగ విరుద్ధంగా మేము ప్రవర్తించలే. కానీ ఈరోజు మీ దగ్గర ఉన్న లుకలను బేస్ చేసుకొని వాళ్ళు ఈరోజు రావడం జరిగింది. సో వాళ్ళ తరపున కూడా మేము వకాలతో పుంజుకున్నాం. నేను ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాను మేడం, మేము చేస్తే సంసారం, మీరు చేస్తే వ్యభిచారం అన్నట్టు కనుక చిత్రీకరణ చేసే ప్రయత్నం చేస్తే రాజకీయాల్లో ఓడలు బండ్లు అయితే బండ్లు ఓడలు అయితే అదే ప్రతి ఇది కాదు కదా. మీరు 2014 నుంచి 2023 వరకు ఇదే చేసుకుంటూ వచ్చారు. ఈరోజు కొత్తగా మీరు దాని గురించి మాట్లాడేదే ఉంది, కొత్తగా మీరు చెప్పేదే ఉంది. ఇన్ కేసు అట్లా చెప్పినా కూడా దయాలు వేదాలు వల్లించినట్టు ఉంటాయి కదా మేడం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ దీని మీద ఆలోచించాలని అంటాం. ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు వివేకానంద గౌడ్ గారు, నేను స్టార్టింగ్లో చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా, అసలు ఎటువంటి నైతికత లేదు మీకు ఈ విషయంలో. అంత రాజ్యాంగం మీద కనుక ప్రేమ ఉంటే ఆ రోజు కుత్బుల్లాపూర్ నుంచి మీరు రాజీనామా చేసి ఎమ్మెల్యేగా పోటీ చేసేవాళ్ళు కదా. మరి
ఆ రోజు ఎందుకు చేయలేదు? మళ్ళీ దీనికి వీరు చెప్పే ఒక మంచి పదజాలం ఏంటంటే మేము సిఎల్పిని మొత్తం అంటే ఎల్పిని మొత్తం విలీనం చేసినామని అంటారు. మేడం విలీనం చేయడం అంటే ఒకేసారి గంపగుత్తో పోయి చేరడం, కానీ ఒక్కొక్కళ్ళు చేరుకుంటూ పోవడం కాదు కదా. సో మీరు మాట్లాడండి ఏంటి అని అంటే, ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు అంటే మీరు చేస్తే ఒకటి మేము చేస్తే ఒకటా అనేసి అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి మీరేం చెప్తారు? అంటే మీరు ఇంత ముందుకు తీసుకున్నారు, కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళని కూడా మీరు తీసుకున్నారు, మరి అప్పుడు ఎందుకు దీనికి సంబంధించి మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు కేసులు పెడుతున్నారు అనేసి అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. సో మీరేం చెప్తారు? మరి ఇప్పుడు అప్పుడున్న పరిస్థితుల్లో మన ప్రాంతం కోసం, మన ప్రాంత నిధుల కోసం, మన ప్రాంత నీళ్ల కోసం, మన ప్రాంత ఉద్యోగాల కోసం, మన తెలంగాణ యాస కోసం, భాష కోసం, మన తెలంగాణ అస్తిత్వం కోసం కొట్లాడింది, తెలంగాణని తీసుకొచ్చింది కేసీఆర్ గారు. సో తీసుకొచ్చిన తెలంగాణలో, కొత్తగా వచ్చిన తెలంగాణలో రాబందులాగా పిక్క తింటా ఉంటే పక్క రాష్ట్రాల వాళ్ళు, పక్క రాష్ట్ర నాయకులు, ఆంధ్ర పాలిత ప్రాంతాల వాళ్ళు కొంతమంది కావాలని కక్షపూరితంగా, కుట్రపూరితంగా ఈ తెలంగాణని మళ్ళీ ఆంధ్రాలో కలుపుదామన్న ఉద్దేశంతోనో, లేకపోతే రాజకీయంగా మేమే పై స్థాయిలో ఉండాలన్న ఉద్దేశంతో ఆ రోజు ఓటుకు నోటు కేసులో ఏదైతే బ్యాగులతో దొరికిందో ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మనం గతంలో చూసినాం, ఎమ్మెల్సీని కొనుగోలు చేసే ప్రయత్నం చేయడం, ఎమ్మెల్సీని అటు ఆంధ్ర చంద్రబాబు నాయుడు గారితో అందరితో కలిపే ప్రయత్నం చేసి ప్రయత్నాలు చేసి, ఎందుకు అని అంటే ఆల్రెడీ దీనికి సంబంధించి ఆల్రెడీ కేసు కూడా అయింది. మనకు కూడా కొన్ని విజువల్స్ కూడా బీఆర్ఎస్ కి సంబంధించి కూడా బయటికి వచ్చి మాట్లాడడం కూడా జరిగింది. అయితే దీన్ని మీరు మాట్లాడరా? మరి అదే అంటున్నాను. ఇప్పుడు వాళ్ళు మన ప్రాంత అస్తిత్వం కోసం కొట్లాడే ప్రయత్నంగా వారి ఎమ్మెల్యేలని మనం తీసుకోవడం జరిగింది. అది కూడా ఎల్పీ విలీనం జరిగింది, చట్టబద్ధంగా అయింది, అది అయిపోయింది. దాని గురించి వెరీ క్లియర్. సో ప్రాంతం కోసం కొట్టడం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణ ప్రాంతం కోసం, మన తెలంగాణలో ఉన్న ఉద్యోగాలు కానీ నిరుద్యోగుల కోసం కానీ ప్రతి ఒక్క దాని గురించి కొట్లాడేది ఏకైక పార్టీ ఉందంటే అది కేవలం ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ, అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ. సో ఆ వ్యవస్థలో మనం ముందుకు సాగుతూ ఉన్నాం. దాని తర్వాత 10 ఏళ్ళు సస్యశ్యామలంగా తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల కరెంట్ వచ్చింది, ఎప్పుడు నిరంతరం నీళ్ళు వచ్చింది. ఎండాకాలంలో కూడా వాగులు పొంగుతున్న సందర్భాలు మనం కోకలు చూసినాం, ఎన్నో విజువల్ చూసినాం. పచ్చని తెలంగాణగా తీర్చిదిద్దిన తెలంగాణను మనం చూసినాం. ఈరోజు ఏమైంది, వీళ్ళు చాతగాక ఇప్పుడు వీళ్ళే అంటున్నారు మాకు 63 వచ్చినాయి, 60 వచ్చినాయి, వీళ్ళకు ఆల్రెడీ మద్దతు ఉంది, ప్రజలు పట్టం కట్టారు, మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఆల్రెడీ కూర్చున్నారు, ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు కూడా ఇన్సెక్యూరిటీ, ఎప్పుడు మేము దిగిపోతామో, ఎప్పుడు మమ్మల్ని తరిమి కొడతారో, వీళ్ళ అందరి మధ్యలో ఏంటంటే నిరంతరం ముఖ్యమంత్రి సీట్ కోసం కొట్లాడడం తప్ప తెలంగాణ ప్రజల బాగోగు కోసం కొట్లాడిన సందర్భాలు ఎక్కడ లేవు. సో ఇక్కడ చూస్తే ఇవి వచ్చిన ఎమ్మెల్యేలు చూద్దాం. వీళ్ళు పార్టీలు మారితే రాహుల్ గాంధీ గారు వెరీ క్లియర్గా రాజ్యాంగ పరంగా పార్టీలు మారితే రాజీనామా చేసి మా పార్టీలోకి రావాలని చెప్పిన సందర్భాలు రాహుల్ గాంధీ గారు చెప్పారు. అదే రేవంత్ రెడ్డి గారు మీరు పార్టీలు మారితే రాళ్లతో కొట్టండి వాళ్ళను నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో ఇట్లా చెప్పిన సందర్భాల నుంచి వీరు అంటాడు కాంగ్రెస్ నాయకులు, కొంతమంది సోయలేని నాయకులు, అవగాహన లేని నాయకులు అంటారు మేము తీసుకోలేదు, మేము పోలేదు అంటారు. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఇంటికి వెళ్ళి మరి నువ్వు రండి, మీరు రండి, మా పార్టీలోకి రండి అని చెప్పేసి తీసుకున్న సందర్భాలు మనం విజువల్స్లో చాలా సందర్భాలు చూసినాం. ఇవాళ తీసుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క నియోజకవర్గాలలో వీళ్ళ పరిస్థితి ఎట్లయిందంటే, కాంగ్రెస్లోకి వెళ్ళిన నాయకుల పరిస్థితి ఎట్లయిపోయిందంటే ముందు నొయ్యి వెనక గొయ్యి. అటు ఆ పార్టీలో ఉన్నారా చెప్పలేని పరిస్థితి, ఇటు బీఆర్ఎస్లో ఉన్నారా చెప్పలేని పరిస్థితి. ఇవాళ నియోజకవర్గంలో ప్రజలు అడుగుతా ఉన్నారు, అయ్యా నువ్వు ఏ పార్టీలో ఉన్నావురా నాయన, కాంగ్రెస్లో ఉన్నావా బీఆర్ఎస్లో ఉన్నావా అంటే మేము కేసీఆర్ సార్ ఫోటో అయితే పెట్టుకున్నాం అని చెప్పిన సందర్భం. అంటే ఎక్కడ కూడా వాళ్ళకు క్లారిటీ లేదు. అక్కడ పార్టీలోకి వెళ్తే ఏదో జరిగిపోద్ది, లాభాలు వస్తాయి, ఆస్తులు కూడా కొట్టుకుందాం అని రకరకాల ఊహించుకొని వెళ్ళిన ఈ నాయకులు ఎవరైతే పార్టీ మారిరో వాళ్ళకి ఎలా చుక్కెదురైంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీలో ఏదైతే పథకాలు పెట్టారో తెలంగాణ రాష్ట్రంలో ఏ పథకం కూడా అమలు అయ్యే పరిస్థితులు లేదు. వాళ్ళకు అవగాహన రాహిత్యంతో ప్రజలను ఆగం చేస్తూ ఉన్నారు తప్ప వేరే లేదు. ఇవాళ ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోకి వెళ్తే వాళ్ళు అడుగుతా ఉన్నారు, అయ్యా ఏమైందయ్యా, కళ్యాణ లక్ష్మి ఏమైందయ్యా, తులం బంగారం ఏమైందా అంటే వీళ్ళు నల్లముఖం వేసుకుంటా ఉన్నారు. ఇవాళ ఏమైందయ్యా, తులం బంగారం ఏంటంటే సప్పులు లేదు, 2500 ఇస్తాను మహిళ కంటే సప్పులు లేదు. ఇప్పుడు దళిత బంధు అన్నారు ఏమైంది, ఇప్పుడు రైతు భరోసా ఏమైంది, రుణమాఫీ ఏమైంది అని వీళ్ళ ప్రతి ఒక్కటి ఆడపిల్లలకు ఆఖరికి స్కూటీలు ఇస్తాను మోసం చేసిన, చిన్న చిన్న పిల్లల్ని మోసం చేసిన పరిస్థితి. అంటే ఈ విధంగా చూస్తే అన్ని వర్గాలకు మోసం చేసిన పరిస్థితి. ఈ పార్టీని మారిన ఎమ్మెల్యేలకు ఏమైంది, నియోజకవర్గాలు వెళ్తే ఒక నాయన నువ్వు ఏదో చేసుకొస్తావు, నిధులు తీసుకొస్తావు, అది తీసుకొస్తావు, ఇది తీసుకొస్తావు, మన నియోజకవర్గం బాగుపరుస్తా అని చెప్పేసి నువ్వు పార్టీ మారితే మళ్ళీ ఇవాళ ఏమైంది, నువ్వు 1 రూపాయి తీసుకొచ్చేది లేదు, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేది లేదు, ఏ పథకాలు కూడా బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందజేసిన పరిస్థితి లేదు. ఇలా వృద్ధులందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు, ఏమైంది నాయన నువ్వు పింఛన్లు 2000 నుంచి 4000 పెంచుతా అంటే ఏమైందంటే 0, పెంచే పరిస్థితి లేదు, పెంచే పరిస్థితే లేని కనబడతా ఉంది.
అంటే ఏ విధంగా చూసినా తెలంగాణ సమాజంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ నాయకులు తెలంగాణ సమాజాన్ని మోసం చేశారు. ఈ తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ నేతలని, తెలంగాణ ఆటో అన్నల్ని, తెలంగాణ నిరుద్యోగుల్ని, ప్రతి ఒక్కటి సబ్బండ వర్ణాలను మోసం చేసి ఈరోజు గద్దెనెక్కి సీట్లు గడించి కోట్లాది కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారే తప్ప వీళ్ళు ఈ ప్రజా సంక్షేమం కోసం, ప్రజా సంక్షేమం కోసం, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం, ఎక్కడ కూడా నిరుద్యోగుల కోసం, యువత కోసం ఏ వర్గానికి కూడా వీళ్ళు పనిచేసినట్టు కనబడట్లేదు. ఇదంతా తేటతెల్లమైంది. ఇలా మేమనట్లేదు. ఇవాళ సెక్రటేరియట్ చుట్టూ నిరుద్యోగులందరూ ధర్నాలు చేస్తే లాఠీ చార్జులు చేస్తూ ఉన్నారు. ఇలా రైతులకు రైతు భరోసా రాలేదని బయటకు వస్తే లాఠీ చార్జులు చేస్తూ ఉన్నారు. నేతన్నలు అదే తాడుతో ఉరి వేసుకుంటా ఉంటే వాళ్ళ మీద లాఠీ చార్జులు చేస్తూ ఉన్నారు, తప్పు కేసులు పెడతా ఉన్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైతే ప్రతిపక్ష గొంతుగా మేము పోట్లాడుతూ ఉన్నాం, మేము పోట్లాడితే ప్రతిపక్ష గొంతుగా పోట్లాడి బయటకు వస్తే తప్పుడు కేసులు పెట్టి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కూడా చేసి తీసుకెళ్ళి అరెస్టులు చేస్తూ ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు, దొంగ కేసులు పెడతా ఉన్నారు. ఇంకా వీలవ్వదు అంటే వాటి మీద మసిపూసి మారేడుకాయలు చేసిన కేటీఆర్ గారు అది చేసిరు, కేటీఆర్ గారు ఇది చేసిరు, కేటీఆర్ గారు అది ఇదని తప్పుడు ప్రచారాలు చేసి కేసులో అరెస్టులు చేద్దామనే ఉద్దేశంతో ప్రయత్నిస్తున్నారు తప్ప వేరే ఏం లేదు. ఏది ఏమైనా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి నైతిక విలువలు ఉంటే కోర్టు చెప్పాలా అండి? మీకు నిజంగా నైతిక వెళ్ళి మీకు ప్రజాదరణ ఉంటే మీ నియోజకవర్గంలో రాజీనామా చేయండి, రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రండి. మళ్ళీ వాళ్ళు చెప్తారు కదా మీకు నిజంగా వాళ్ళకు మీరు మంచి నాయకులు అయితే మీ వాళ్ళు ప్రజాదరణ ఉంటే మళ్ళీ గెలుస్తారు, మళ్ళీ ప్రజాక్షేత్రంలో పనిచేస్తారు కదా. ఎందుకు అంత భయపడుతున్నారు బీఆర్ఎస్ పార్టీకి? ఈ రోజు ఏదైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే 10 మంది ఎమ్మెల్యేలు 10కి 10 వాళ్ళకి ఎవరు కూడా గెలిచే ప్రసక్తి లేదనే ఉద్దేశంతో కాంగ్రెస్ కూడా వెనుకెళ్తున్న పరిస్థితి. రైట్ సతీష్ మాట్లాడదాం. సతీష్ గారు, మహేందర్ గారు మీరు మాట్లాడండి, ఏం చెప్తారు? ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఏం జరుగుతోంది? అయితే దీనికి సంబంధించి స్పీకర్ కూడా మన నిర్ణయం తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు సీరియస్ అయింది. మీరేం చెప్తారు యాజ్ ఏ బీజేపీ? నమస్కారం అండి. ఆర్కే న్యూస్ ప్రేక్షకులకు మరి మీకు మరియు ప్యానల్ మిత్రులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఇప్పుడు ఈ నిన్న ఏదైతే సుప్రీంకోర్టు కేటీ రామారావు గారు, పాడి కౌశిక్ రెడ్డి గారు ఏదైతే ఫిరాయింపుల ఏదో ఒక చట్టం కింద ఏదైతే కేసు ఫైల్ చేశారో సుప్రీంకోర్టులో, దానిలో భాగంగా సుప్రీంకోర్టు ఒక రాష్ట్ర ప్రభుత్వానికి, స్పీకర్ కు మరియు ఒక ఎన్నికల సంఘానికి నోటీసులు ఇవ్వడం జరిగింది. నేనేమంటున్నా అంటే మీరు ఒక విషయం గమనించండి. ఒక సింబల్ మీద గెలిచి అదే సింబల్ మీద 5 సంవత్సరాలు ఉండాల్సిన బాధ్యత ఈ యొక్క ఎమ్మెల్యే అనేది, ఎందుకంటే ప్రజలు నమ్ముకొని ఓట్లు వేసారు కాబట్టి. అంటే ప్రజలు ఒక పార్టీని తిరస్కరించి ఒక పార్టీకి ఓటు వేయడం జరిగింది. ఆ తిరస్కరించిన పార్టీలో మళ్ళీ వీళ్ళు ఏది కండో కప్పుకొని జైన్ కావడం, ఇదంతా ఆనవాయితీగా మనం ఈ తెలంగాణలో చూస్తున్నాము. అదేవిధంగా ఏపీలో కూడా గతంలో చూడడం జరిగింది. నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆలోచించారు. భారతీయ జనతా పార్టీ ఈటలందర్ గారిని సస్పెండ్ చేయడం జరిగింది ఎమ్మెల్యేగా. అదే మా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. మేమేం చేసామండి, వారి పార్టీకి వారి ఎమ్మెల్యే పదికి రాజీనామా చేసి తర్వాత ఎన్నికలకు రావడం జరిగింది. అదేవిధంగా మునుగోడు రాజగోపాల్ రెడ్డి గారు కూడా వారు కూడా ఎమ్మెల్యే పదికి రాజీనామా చేసి భారతీయ జనతాకి ఎన్నికలకు పోవడం జరిగింది, వారు ఓడిపోవడం జరిగింది అనుకో. అంటే నేను ఏమంటా అంటే, మీరు ఒక పార్టీలో సిబ్బంది గెలిచినప్పుడు ఇంకో పార్టీకి వస్తున్నప్పుడు మా ఎమ్మెల్యే పదికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలు నిర్వహించి ఇతర పార్టీలకు వస్తే అదొక అందం ఉంటుంది, కానీ ప్రజలు కూడా ఒక విశ్వాసం కలుగుతుంది. ఇవాళ దీనికి తెరలేపింది ఆనాడు టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ దొంది ఇక్కడ ఎవరు ఏం తక్కువ కాదు, ఎవరు అంటే వాళ్ళు చేసిరనే వీళ్ళు చేసిరు అంటున్నారా మీరు? ఏంటండి, వాళ్ళు చేశారు కాబట్టి వీళ్ళు చేస్తున్నారా అని అంటున్నారా? అంటే ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకుండా చేసినాం కాబట్టి మాది కరెక్ట్ అని టీఆర్ఎస్ అంటున్నది. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్నది, ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ఒక్కొక్కరు తీసుకుంటారు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. అయినా ఒక్కరు కాదు, ప్రతిపక్ష పార్టీ లేదంగా ఇవన్నీ ఎందుకండి? ఇప్పుడు మీరు ఒక పార్టీ మీద గెలిచారు, పార్టీ మీద గెలిచినప్పుడు అదే పార్టీ కొనసాగాల్సిన అవసరం మీకు ఉంటుంది. వీళ్ళు పార్టీ కండు కాపినప్పుడు ఏం మాట్లాడుతారంటే, ప్రజా శ్రేయస్కోరానికి ప్రజా ఒక కాన్షియన్స్ అభివృద్ధి కొరకే మేము పార్టీ మారని చెప్పి చెప్పడం జరుగుతుంది. నేనేమంటే వాళ్ళకు కాన్షియన్స్ అభివృద్ధి కోసం చేయను గారు, వీళ్ళ యొక్క వ్యక్తిగత ఆర్థిక స్వలాభం కోసం మాత్రమే పార్టీలు మారుతారనే విషయం ప్రజలకు తెలుసు. వాళ్ళు కూడా వ్యక్తిగతంగా వాళ్ళ మనసాక్షిని అడగాలని చెప్తారు వాళ్ళు. ఎందుకంటే ఇవాళ 10 మంది ఎమ్మెల్యేల కేసు వేయడం జరిగింది. మరి 10 మంది ఎమ్మెల్యేలు అవుతుందో వాళ్ళకు కూడా నోటీసులు రావాల్సిందే. ఆ 10 మంది కూడా వాళ్ళు కూడా అడ్వకేట్ పెట్టుకోవాల్సిందే. వాళ్ళు కూడా కంపల్సరీ వాళ్ళు కూడా అడ్వకేట్ పెట్టుకొని వాళ్ళ వర్షం చేయాల్సిందే. మరి 10 మంది అడ్వకేట్లు ఎవరైతే 10 మంది ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, మరి ఈ 10 మంది ఎమ్మెల్యేలను ఈ కేటీ రామారావు గారు కానీ కౌశిక్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ చేసినా చేయలేదో ఒక విషయం కూడా మన పిటిషన్ గురించి తెలియదు. ఎందుకంటే వాస్తవంగా వాళ్ళ పార్టీ చేస్తే వాళ్ళకు కూడా నోటీస్ ఇవ్వాల్సిందే 10 మంది ఎమ్మెల్యేలకు కూడా. మరి ఆ విషయంలో మరి సుప్రీంకోర్టు నేను ఇచ్చిన ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి మరి స్పీకర్ కు నోటీసులు ఇవ్వడం జరిగింది. స్పీకర్ తాత్సారం చేస్తా ఉన్నారు, స్పీకర్ ఇక్కడ పెండింగ్ పెడతా ఉన్నారు అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. మరి ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎందుకు కేసులో పార్టీ చేయలేదో మరి ఈ విషయం కూడా చెప్పాల్సిన బాధ్యత కేటీఆర్ గారికి ఉంటది.
ఇవాళ మేము చేస్తే సంసారం మీరు చేస్తే వ్యవసాయం అన్న తీరులో ఈ యొక్క ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు గతంలో వాళ్ళు ఏం మారలేదు, ఇప్పుడు వీళ్ళే మారలేదు. నేను ఏమంటున్నా అంటే ఇవాళ ప్రభుత్వం ఏర్పడకు మీకు పూర్తి స్థాయి మెజార్టీ వచ్చింది. పూర్తి స్థాయి మెజార్టీ వచ్చాక ఎందుకు తీసుకుంటున్నారో ఈ యొక్క ప్రభుత్వం ఆలోచించాల్సి ఉంది. 2018లో కూడా టీఆర్ఎస్ కూడా పూర్తి స్థాయి మెజార్టీ వచ్చింది. వచ్చాక కూడా వాళ్ళు కూడా 18 మందికి ఇస్తే 12 మందిని తీసుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీ. అంటే అప్పుడు ఈ ఫిరాయింపుల చట్టం వర్తిస్తుంది. వాస్తవంగా ఏంటంటే ప్రతిపక్ష హోదానే లేదు కాబట్టి ఫిరాయింపుల చట్టం వర్తించని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడచ్చు. కానీ లేదా ఫిరాయింపుల చట్టం అంటే ఒక పార్టీ సింబల్ మీద గెలిచి ఇంకో పార్టీకి పోయినప్పుడు ఈ యొక్క 10వ షెడ్యూల్ అంటే ఫిరాయింపులు అనేది ఒక చట్టం ఒకటి ఉంటుంది. ఆ విషయం దాదాపు చాలా మంది ప్రజాప్రతినిధులకు తెలియదు. వీళ్ళు ఏదో వస్తూ ఉంటారు పోతూ ఉంటారు వీళ్ళు. నేనేమంటా అంటే ఇప్పుడు నీతిగా నిజాయితీగా ప్రభుత్వం నడపాలంటే ఇవాళ ఏదైతే టీఆర్ఎస్ పార్టీ గతంలో చేసిన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో అదే తప్పిదాలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. వాళ్ళు ఏదైతే ఉందో సమస్యలు పక్కదారి పట్టడానికి కొత్త ఇష్యూలు టేకప్ చేస్తూ ఉంటారు. ఇవాళ వీళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సమస్యలు పక్కదారి పట్టడానికి రకరకాల విషయాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ మీరు ఎన్నికల హామీలు ఏమైతే ఇచ్చారో హామీలు నెరవేర్చే ప్రయత్నం చేయాలి. ఇవాళ మీరు ఒక పార్టీ ఎమ్మెల్యే ఒక పార్టీకి చేరుతామని చెప్పేసి ఇవాళ మొత్తం టోటల్ ప్రజలు తప్పుదారి పట్టించి వీళ్ళ ఒక సమస్యలను గాలికి వదలడానికి ఈ రెండు పార్టీలు ఆడుతున్న డ్రామాగా నేను అభివర్ణిస్తున్నాను. రైట్. సో రామ్మోహన్ రావు గారు మీరు చెప్పండి, యాజ్ ఎ అనలిస్ట్లా ఇప్పుడు ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ పార్టీలకు సంబంధించి అయితే ఈ ఫిరాయింపులకు సంబంధించి అయితే ఈ సుప్రీంకోర్టు సీరియస్ అవుతుంది, ఖచ్చితంగా రిప్లై ఇవ్వాలి అనేసి అని చెప్పి మాట్లాడడం జరిగింది, ఆన్సర్ చేయాలి అని చెప్పి ప్రభుత్వానికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి మీరేం చెప్తారు? అమ్మా మీకు అట్లాగే యువమిత్రులు నరేంద్ర మన సతీష్ గారికి అట్లాగే వెంకట్ గారికి నరేందర్ గారికి బీఆర్కే ప్రేక్షకులకు నమస్కారం. నిన్న నుంచి ఇదే ప్యానల్ మాకు ఇద్దరికి మనకు సతీష్ వెంకట్ గారు నడుస్తుంది. అంటే వాదనలు కొంచెం పటుత్వం పెంచుకుంటున్నారు, కానీ ఇద్దరు చెప్పేది వారి వెర్షన్ చెప్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. ఏంటంటే ఇద్దరు చెప్పేది అర్ధసత్యాలు అసత్యాలు అని చెప్పి స్పష్టంగా కనపడుతున్నాం, కానీ వాళ్ళ వెర్షన్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. తప్పు ఒప్పు ఎప్పుడు కాదు, తప్పు ఒప్పు ఎప్పుడు కాదు. అది 2014 చేసిన తప్పే, 18లో చేసిన తప్పే, ఇప్పుడు చేసిన తప్పే. ఏమైతుందంటే ఇప్పుడు పరస్పరం ఆరోపించుకుంటున్న వాళ్ళకి నిజాలు తెలుసు, వాళ్ళకి తెలుసు ఇది తప్పే అది తప్పే అని చెప్పి ఎందుకో ఆపద్ధర్మంగా చేసిన 63 మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు 2014 చేసినా తప్పే, 2018 చేసినా తప్పే, ఇప్పుడు చేస్తున్నా తప్పే. కానీ సమస్య ఏంటంటే ఇది చేస్తున్న తప్పులు మరీ చేస్తుంటే టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళకి మంచి పని ఏం చేశారంటే మంచి చెడు కేసు వేసారు. కేసు వేయడం వల్ల సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అన్యాయం హైకోర్టు ఇచ్చింది, బట్ వీళ్ళు అమలు చేయట్లేదు అనేసి అని చెప్పి కూడా ఉంది కదా, అందుకని సుప్రీంకోర్టు వరకు వెళ్ళాల్సి అక్కడికి వస్తాం. నేను న్యాయవాదికి అక్కడికి వస్తాను, ఎందుకంటే వాళ్ళ వాదనలు వాళ్ళకి వినిపించారు కనుక. ఏమంటున్నా అప్పుడు 2014 2018లో చేసిన అప్పుడేమో విడుదల వారి చేరినా కూడా వాళ్ళు సిఎల్పిని విలీనం చేసుకున్నారు, అది లీగల్ అయింది, అంటే శంకర్లో వస్తే తీర్థమైంది. కానీ ఒకేసారి చేరలే. అప్పుడు కూడా 2018లో కూడా విడుదల వారి చేరిండ్రు, వాళ్ళకి మంత్రి పదవులు కూడా ఇచ్చిండ్రు. తలసాని శ్రీనివాస యాదవ్ అయితే మొన్న 2018 తర్వాత మనకు సబితా ఇంద్రారెడ్డి గారికి అయితే వీళ్ళందరికీ మంత్రి పదవులు కూడా ఇచ్చారు కదా. కనుక నైతికత విషయంలో విలువల విషయంలో ఏమాత్రం ఇద్దరు రెండే, ఏం తేడా లేదు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టులో దాకా కేసు పోయింది కనుక మంచి చెడు చర్చ జరుగుతుంది, మంచిది అంటున్నాం. కానీ సుప్రీంకోర్టుకు కానీ హైకోర్టుకు కానీ స్పీకర్ నియంత్రించే అధికారం ఉందా అంటే లేదు అంటున్నాను. ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా అనేక కేసులు కేవలం సూచనలు ఇచ్చింది, సలహాలు ఇచ్చింది తప్ప స్పీకర్ ఇట్లా చేయమని కోరిన సందర్భాలు లేవు. ఎందుకు గతంలో మన ఎన్వి రమణ గారున్నా, చంద్రచూడ్ గారున్నా, ఇప్పుడున్న ప్రధాన న్యాయమూర్తున్నా వీళ్ళందరూ కూడా పార్లమెంట్ అంటే చట్టసభలు అటు పార్లమెంట్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, వీళ్ళకున్న అధికారం మాకు లేదు, చట్టాలు చేయాల్సిన అధికారం వాళ్ళదే. అందుకని చట్టం మార్చకుండా గుడుగుడు కొంచెం వాడుకుంటూ ఇప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు ఆరోపణలు చేసుకుంటుంటే ప్రజలు గమనిస్తున్నారు కదా. పార్టీ మారగానే పదవి పోయే పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం కాదు. ఎట్లాగూ గతంలో పోచారం శ్రీనివాసరెడ్డి గారు తాత్సార్యం చేశారు, అదే స్పీకర్ గా ఉండి లక్ష్మీపుత్రుడు ఇప్పుడు ఆయన అందులో ఉన్నాడు. అంతకుముందు మనకు అంతకుముందు స్పీకర్లు అదే పని చేశారు కదా 2 సార్లు. 2014లో స్పీకర్ అదే చేసి 2019లో అదే వస్తుంది కదా. నేనేమంటున్నాను, ఇప్పుడు స్పీకర్ కి అధికారం తీసేసి పార్లమెంట్ చట్టం చెప్పి, గతంలో పార్లమెంట్ చట్టం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికరణ చట్టం చేసింది. మొదలు 85లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, రాజీవ్ గాంధీ అధికారంలో ఉన్నప్పుడు ఫిరాయింపుల వ్యతిరేక చట్టం తీసుకొచ్చింది ఆయనే. కానీ అప్పుడు 1/3 ఉండే, అంటే 1/3 అంటే 3 ఎమ్మెల్యేలు గెలిస్తే ఒక ఎమ్మెల్యే పోతే పార్టీ ఫిరాయించినట్టు లెక్క కాదు, ఫిరాయింపుల చట్టం కింద రారనుకున్నారు. అంత అమాయకంగా ఏంటంటే ఇంత దుర్మార్గంగా సిఎల్పీలను టీడీపీ ఎల్పీలను అందరినీ విలీనం చేసుకుని అప్పుడు ఊహించలే, అంటే విలువలు ఇంత దిగదాటి అని అనుకోలే అప్పుడు. కనుక చట్టంలో చేశారు. తర్వాత 2005లో ఏమైంది, ఈ విలువలు దిగదారిని అని చెప్పి మళ్ళీ ఇంకో చట్టాన్ని సవరణ ఏం చేశారంటే దానికే ఫిరాయింపుల చట్టానికి
2/3 అన్నారు. అంటే ముగ్గురు ఎమ్మెల్యేలు సింపుల్ మెజారిటీ చెప్తున్నాను. ముగ్గురు ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిస్తే ఇంకోటి ఇద్దరు పోవాలి తప్పనిసరి, ఒకరు పోతే లాభం లేదని అన్నారు. కనుక ఇద్దరు కాదు, ఇప్పుడు మొత్తం సిఎల్పీలను మొత్తం లెజిస్లేటివ్ పార్టీ అన్ని పార్టీలను విలీనం చేసుకునే సందర్భం మనం చూసినాం కనుక ఇప్పుడు విలీనం కాలే. ఇక్కడ ఏమైందంటే మధ్యన ఇప్పుడు అన్న ఉడికిందా లేదంటే మెతుకుబడి చూడొచ్చు. వాళ్ళ మొత్తం ఉడకక ముందే హెచ్చిపచ్చి అయిపోయింది అన్నం. ఇప్పుడు ఏంటంటే 10 మంది చేరిండ్రు. ఆ 10 మందిలో కూడా ముగ్గురు మొదటి విడత, రెండో వాళ్ళు ఏడుగురు రెండో విడత. ఇక మిగతా వాళ్ళందరూ వస్తారని ఊహించిండ్రు, కానీ రాలేదు, ఆగింది, బ్రేక్ పట్టది. మేము గేట్లు తెరుస్తున్నాం, బార్లా తెరుస్తున్నాం, రండి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించిండ్రు. ఇంతకుముందు సతీష్ గారు చెప్పింది, ఎందుకంటే అంతకుముందు చాలా సార్లు కూడా ఏది రేవంత్ రెడ్డి వాళ్ళని రాళ్లతో కొట్టండి అన్నాడు. అంటే కాంగ్రెస్ కూడా చెప్తుంది కదా, మేము ఇంటికి వెళ్ళి పిలవలేదు, కాకపోతే ఇంటికి వెళ్ళి పిలవలేదు, వస్తా అనుకున్న వాళ్ళని రమ్మని చెప్పాము అనేసి అని చెప్పి కాంగ్రెస్ చెప్తుంది. వెంకట గారు ఇప్పుడు అది సమాధానం వాళ్ళ నుంచి వచ్చింది కదా, ఇంటికి వెళ్ళి పిలవడం కాదు, కండవాళ్ళు కప్పిండ్రు, పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటి గారికి వెళ్ళినారు. అందరికి రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ పోయి కండవాళ్ళు కప్పిండు కదా, స్పష్టంగా వీడియోలు ఉన్నాయి కదా. మనకి ఏదో పత్రికా వార్త రాస్తే వేరు కదా. ఇప్పుడు ఏమంటున్నానంటే హైకోర్టు 4 వారాలు వస్తామని చెప్పిన తర్వాతే మేము వెళ్ళి మాట్లాడడం జరిగింది అనేసి అని చెప్పి కూడా కాంగ్రెస్ మాట్లాడుతుంది. ఇంకో విషయం ఏంటంటే రామన్ రావు గారు ఒక మాట నేను ఏమంటున్నా అంటే ఇది సమర్థించుకోవడానికి మీరు చెప్తారు, ఇంకా మీ ఆత్మలకు మీకు తెలుసు ఇది తప్పు అనే సంగతి కదా. అందుకని ఏమంటున్నా అంటే సుప్రీంకోర్టు హైకోర్టు మొదటి 4 వారాలు గడిపించింది, స్పీకర్ పాటించలేదు. ఏం చేయగలుగుతారు? స్పీకర్ రాజ్యాంగ రక్షణ ఉంది, స్పీకర్ కు వలయం ఉన్నది, స్పీకర్ అసెంబ్లీ లోపల కానీ అక్కడ పార్లమెంట్ లోపల. అంటే ఇప్పుడు కాంగ్రెస్ కి సంబంధించి ఇప్పుడు ఇందాక వెంకట్ గారు కూడా మాట్లాడారు కదా, అంటే స్పీకర్ కి కూడా కొన్ని ఉంటాయి అనేసి అని చెప్పి ఆయన కూడా మాట్లాడడం జరిగింది కదా. మరి స్పీకర్ అధికారాలు స్పీకర్ ప్రశ్నించవచ్చు కానీ ఒక మాట ప్రశ్నించవచ్చు కానీ సుప్రీంకోర్టు కూడా ఏం చేయలేదు ఇప్పుడు ఈ విషయంలో అంటున్నాడు. ఏం చేస్తుందంటే సూచనలు సలహాలు ఇవ్వగలుగుతుంది, మీరు ఎంత తొందరగా చేయమంటే చెప్తుంది, చట్టంలో మార్చమని సూచన ఇస్తున్నచ్చు అనుకుంటున్నాను. ఒకవేళ నిజంగానే సుప్రీంకోర్టు కనుక ఈ అనర్హాలు చేయండి అని చెప్పి డైరెక్షన్ ఇస్తే ఇది చారిత్రాత్మక తీర్పు అవుతుంది, వట్టిదేంగా. కానీ ఇస్తుందా ఇవ్వదా ఊహాజనిత ప్రశ్న మీద మనం సమాధానం చెప్పలేం. కానీ ఏదైనా సరే ఇద్దరు చేసి తప్పే. ఇంకొకటి అంటే పోయిన ఎమ్మెల్యేలు కూడా ఏమైందంటే నా ఘర్కా నా ఘాట్కా, ఇటు కాకుండా అటు కాక. ఇప్పుడు ఇంతకుముందు సతీ చెప్పిన ముందు పోయి వెనుక గొయ్యి అనే పరిస్థితి అయ్యేది. కనుక మిగతా వాళ్ళు పోరు, కానీ ఈ పోయిన వాళ్ళు కూడా అంబిగ్విటీ మెయింటైన్ చేస్తున్నారు, మేము పోలేదంటున్నారు, పోయినామంటున్నారు. దీనికి కారణం ఏంటంటే పదవి గంట ఉంది కనుక అనుకుంటున్నాను నేనైతే. స్పీకర్ గారు ఇప్పటికైనా సరే సుప్రీంకోర్టు సలహాను అనుసరించి ఇప్పుడు వాళ్ళకి టార్గెట్ పెట్టి ఈ రోజు లోపల మీరు సమాధానం ఇవ్వండి అని చెప్పి ఏమైనా ముందుకెళ్తే బాగుండే. అంటే ఒక్కొక్క స్టెప్ లో ఒక్కొక్క స్టెప్ తీసుకుంటున్నారు. సుప్రీంకోర్టు గట్టిగా మందలించగానే నోటీసులు 10 నెలలు సరిపోదా మీకు నోటీసులు అంటే నోటీసులు ఇచ్చారు. నోటీసుల తర్వాత నోటీసులు టైం బౌండ్ లేదు, లిమిట్ లేదు, ఏ రోజు లోపల మీరు సమాధానం చెప్పాలనేది అది పోయింది. ఇప్పుడు ఏమంటున్నారు, సమాధానం ఎంత రోజులు చెప్తే తెప్పించుకుంటారు. అందుకనే ఏదైనా సరే నైతికత విలువల విషయాల్లో చూసుకుంటే ఇద్దరికి లేనట్టే లెక్క. సార్ నేనేమంటున్నా అంటే ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారు మా పార్టీని ద్వేషించారు కాబట్టి వారిని ఒక షోకాజ్ నోటీసులు ఇచ్చి వారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ 10 మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ పార్టీని ద్వేషిస్తున్నారో లేకపోతే వాళ్ళ పార్టీ విచక్షణ అంటే వాళ్ళ పార్టీ యొక్క పరిమితిని దాటి వెళ్తున్నారని వాళ్ళు కూడా తెలిసినప్పుడు వాళ్ళ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే అయిపోతుంది కదా. సార్ రామ్మోహన్ రావు గారు ఈ పని వాళ్ళు చేయొచ్చు కదా ఈజీగా అని నేను చెప్తున్నా. సస్పెండ్ కాదు, సస్పెండ్ చేసిన అందుకని చిన్న చట్టంలో మార్పు చేసి లొల్లే ఉండదు అంటున్నాను. సస్పెండ్ చేసినా పార్టీకి వాళ్ళు రాజీనామా చేసినా ఆటోమేటిక్ గా పదవి పోవాలంటున్నాను. ఇప్పుడు స్పీకర్ నుంచి అధికారం చేసేసి ఎలక్షన్ కమిషన్ కప్పచెప్పాలంటున్నాను. సుప్రీంకోర్టు అదే మంచి పని చేసింది. ఇప్పుడు 3 నోటీస్ ఇచ్చింది. హైకోర్టు మీరు 4 వారాలు గడువు ఇచ్చారు కదా, ఏమైందని హైకోర్టుకు రిజిస్ట్రార్ కు అటుపక్క ఎలక్షన్ కమిషన్ కు మీరు ఏం చేస్తారని చెప్పి స్పీకర్ కార్యాలయానికి నోటీసులు ఇచ్చింది కదా. ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చే హక్కు అధికారం సుప్రీంకోర్టుకు లేదు, త్రూ స్పీకర్ ద్వారా రావాలి కనుక రాజ్యాంగం ప్రకారం స్పీకర్ ఇస్తాడు. స్పీకర్ స్పందించట్లేదనే కదా తర్వాత మేము నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది అనేసి అని చెప్పి తర్వాత మేము సీరియస్ అవ్వాల్సి ఉంటుంది, మేమే డైరెక్ట్ మాట్లాడాల్సి ఉంటుంది అనేసి అని చెప్పి సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయింది కదా. ఒకవేళ స్పీకర్ ఇప్పుడు స్పీకర్ రాజ్యాంగ నాకు తెలిసినంత రాజ్యాంగ పరంగా స్పీకర్ ను నిర్దేశించి ఆదేశించలేదు ఏది ఈ విషయంలో. మిగతా విషయాలు ఏమైనా స్పీకర్ తప్పు చేసి జైలు కూడా పంపుతారు, అది వేరు. కానీ ఈ విషయంలో రాజ్యాంగ రక్షణ ఉంది కనుక స్పీకర్ ను అలానా వాళ్ళని సస్పెండ్ చేయమనే అధికారం సుప్రీంకోర్టుకు లేదు, నియంత్రించే అధికారం లేదు. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను మేడం, ఇప్పుడు మీరున్నారు, మీరు కోఆర్డినేషన్ బాధ్యతలో ఉన్నారు, మేము వివిధ పార్టీల నుంచి ఇక్కడ రిప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ విషయం ఏంటంటే మమ్మల్ని కోఆర్డినేట్ చేయడం మాత్రం మీకు ఉంటుంది. ఇన్ కేసు మేము విచక్షణ రహితంగా మేము ప్రవర్తించినప్పుడు మాత్రమే మీరు మా మీద రెగ్యులేషన్ చేయడానికి ఉంటుంది. అదే తప్ప మీరు ఇది మాట్లాడని చెప్పి దిశానిర్దేశం చేసి ఇది లేదు, ఉండదు. సో స్పీకర్ గారికి అది రాజ్యాంగంలో కల్పించిన హక్కు ఏదైతే ఉందో అది రాజ్యాంగం కల్పించిన అంశం అది.
సో దానికి మీరు ఇన్కేస్ స్పందించండి అని చెప్పి చెప్పడానికి వీలు ఉంటుంది, కానీ మీరు తప్పకుండా మీరు స్పందించాలి, మీరు ఈ నిర్ణయం తీసుకోవాలని చెప్పి అనడానికి కూడా లేదు మేడం. సో మేమేమంటున్నాం అంటే సరే దాన్నే మేమేం సాకుగా చూపుతలేం, కానీ ఒకటి ప్రధానంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇందాక సతీష్ అన్న కూడా చెప్తున్నప్పుడు చాలా విషయాలు ఏది మేము పునరేకీకరణ అన్నారు, ఇంకేదో అన్నారు, ఇంకేదో అనుకుంటూ వచ్చే ప్రయత్నం చేస్తున్నారు అన్న. నేను ఒకటే చెప్తున్నా ఏంటంటే 10 సంవత్సరాల కాలం పాటు మీరు చేసిన ఏ పనైనా సరే ఒక్క మాట ఎగ్జాంపుల్ చెప్పాలి మేడం. సిపిఐ నుంచి రవీంద్ర నాయక్ గారు ఉంటారు, దేవరకొండ ఎమ్మెల్యే, వారిని తీసుకున్నారు. తర్వాత ఇంకో ప్రయత్నంగా వీళ్ళు ఏం చేశారంటే సిపిఎం నుంచి సున్నం రాజయ్య గారు అని చెప్పి భద్రాచలం నుంచి ఒక ఎమ్మెల్యే ఉండే, పాపం 7 మండలాలు అటు పోయిన తర్వాత అటు రంపచోడవరం నుంచి పోటీ చేయడం జరిగింది. వారిని కూడా మీరు వదలకుండా వారిని కూడా లాక్కొచ్చే ప్రయత్నం చేశారు. అంటే ఈ రాష్ట్రంలో కాస్త కొన్ని క్వశ్చన్ చేసేవాళ్ళు, అంటే ప్రశ్నించే వాళ్ళు ఉండాలన్న ఆ ఆలోచన లేకుండా చేసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మేము చూడండి మేడం, బీజేపీ నుంచి 8 మంది ఉన్నారు, ఎంఐఎం నుంచి ఉన్నారు, సిపిఐ నుంచి ఉన్నారు. సో మేము ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళి మీరు రావాలని చెప్పి మేము ఎవరిని బతిమలాడి మేము లోపలికి గుంజుకునే ప్రయత్నం మేము చేస్తలేము. వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళ అవసరాలంటే ఎటువంటి రాజకీయ అవసరాలు అంటున్నారు, రాజకీయ అవసరాలు. నేను అదే అంటున్నాను, రాజకీయ అవసరాలు అంటున్నాను. ఇప్పుడు వాళ్ళకు నెక్స్ట్ ఎమ్మెల్యే కావాలన్న ఆలోచన అనుకున్నప్పుడు సడన్ గా పార్లమెంట్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ 0కి పోయినప్పుడు వీళ్ళు అంటుంది ఏంటంటే గెలిచిన పార్టీ మీదనే ఏ గుర్తు మీద అయితే గెలిచారో కారు పార్టీ మీద గెలిచారు కాబట్టి కారు అక్కడ రాజీనామా చేసి మళ్ళీ చేయి పార్టీలకు వచ్చి అప్పుడు మళ్ళీ పోటీ చేసి అప్పుడు గెలవండి అనేసి అని చెప్పి నేనేమంటున్నా, మీరు బీజేపీ చెప్పిన నీతి ఏదైతే ఉందో మీరు మాకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కదా. నేను చెప్తున్నా ఒక మాట, బీజేపీ ఒక విషయం ఉండాలి అనేసి అని చెప్పి అలా ఉండాలనుకున్నప్పుడు బీజేపీని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. నేనేమంటా అంటే ఒక మాట మధ్యప్రదేశ్లో కానీ మహారాష్ట్రలో కానీ, మధ్యప్రదేశ్లో మీకు ఒకసారి చరిత్రలోకి వెళ్ళండి 2018లో ఇప్పుడు ఎందుకండి మనకు బీఆర్ఎస్ ఉంది ఇంత ముందుకు ఎప్పుడు రాజీనామా చేయలే వాళ్ళు. ఇప్పుడు సార్ మేడం ఒకటి నా మాట అర్థం చేసుకుని, సరే వాళ్ళది ప్రాంతీయ పార్టీ లేకపోతే జాతీయ పార్టీ ఇప్పటికీ వాళ్ళకి క్లారిటీ రావట్లేదు. ఒకటేంటంటే ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ పక్కన పెడితే ప్రజల గురించి ఆలోచించాలి. ఒకటి 2014 ఒక విషయం, 2014లో ఎందుకు ప్రజల గురించి ఆలోచించలేదు, 2018లో ఎందుకు ప్రజల గురించి ఆలోచించలేదు. ఇన్ కేసు ప్రజల గురించే కనుక ఆలోచించాల్సి వస్తే ప్రతిపక్షం కూడా ఉండాలనే ఒక ఇది ఉంటుంది కదా, దాన్ని ఎందుకు మిగిల్చకుండా చేసిరు. గుడిలో ఉన్న లింగాన్ని మింగాలనే ప్రయత్నం మీరెందుకు చేసిరు. ఆ రోజు ప్రజాస్వామ్యం విలువలు గుర్తు రాలేదా, నైతిక విలువలు గుర్తు రాలేదా, రాజ్యాంగం గుర్తు రాలేదా, స్పీకర్ గారి యొక్క అధికారాలు గుర్తు రాలేదు, ఇవన్నీ గుర్తు రాలేదంటే గుర్తు రాదు. ఎందుకు గుర్తు రాదంటే పునరేకీకరణ పేరుతో ఉన్న పార్టీలన్నీ మింగాలన్న ఆలోచన ఉన్నప్పుడు ఇంకా ఏడు నుంచి గుర్తొస్తాయి. నేనేమంటున్నా మేడం, కేసీఆర్ గారే అల్టిమేటం అని అనుకున్న ప్రతిసారి, కేసీఆర్ గారు ఆల్టర్నేటివ్ అని అనుకున్న ప్రతిసారి ఇప్పుడు కేసీఆర్ గారు లైమ్లైట్లో లేకుండా పోయారు కదా. ఇన్ కేసు అన్నగారు చెప్తున్నారు రాజీనామా చేసి రావాలి అంటే ప్రతిపక్ష హోదాని పొంది అటు నియోజకవర్గానికి పోకుండా ఇటు అసెంబ్లీకి రాకుండా ఆ అలవెన్సెస్ మొత్తం పొందుతున్న కేసీఆర్ గారు ముందుగా రాజీనామా చేయాలి. ఇన్ కేసు అట్లా చేస్తేనే వర్కౌట్ అవుతుంది. మేము కనుక నిజంగా వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలను గుంజాలన్న ప్రయత్నం కనుక మనం చేస్తే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు తప్ప ఎవ్వరు మిగలరు. కానీ ఆ ఛాలెంజ్ మేము ఏం చేస్తలేము. ఎందుకు? మాకు ప్రతిపక్షం మీద ఆ గౌరవం ఉంది, పార్టీల మీద ఆ గౌరవం ఉంది, రాజ్యాంగం మీద ఆ గౌరవం ఉందని మేము ఆ పని చేస్తలేము. ఎస్ మేడం, మీరు చూడండి, వాళ్ళు ఏది పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మారారు మేడం. సో దాన్ని ఇప్పుడు ఇన్ కేసు నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, అదే పార్టీ నాయకులు మా పార్టీకి రాకుండా కనుక బీజేపీ పోయే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని మీరేం చేయలేము, మేమేం చేయలేము కదా. సో వాళ్ళ ఆలోచన విధానం అలా ఉన్నప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటంటే రాజీనామా చేసి వెళ్ళొచ్చు కదా, అలా తీసుకెళ్ళొచ్చు కదా అనేసి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అదే అంటున్నా, ఒక పని మీరే చేయండి, వాళ్ళని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసేయండి, అయిపోతుంది కదా. ఓకే, ఎందుకు దాన్ని మీరు తాత్సారం చేస్తున్నారు? రాజకీయ వెంకట్ గారు దీని గురించి మాట్లాడండి. ఇందాక చెప్పారు కదా మీరు, ఒకవేళ వాళ్ళే సస్పెండ్ చేయొచ్చు కదా బీఆర్ఎస్ వాళ్ళని అనేసి అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి మీరేం చెప్తారు? సస్పెండ్ చేయొచ్చు కదా అనేసి అని చెప్పని అంటున్నారు కదా, మరి మీరేం చెప్తారు సస్పెన్షన్ గురించి సంబంధించి? వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారండి. వాళ్ళకి ఒకటి ముందు నుంచి చెప్తున్నాం, అంటే ముందు మనం ఇంకోటి కూడా మాట్లాడాలి. ఎందుకంటే ఇంత ముందు గెలిచినప్పుడు కూడా కాంగ్రెస్ కి సంబంధించి ఈవెన్ అప్పుడు స్టేట్ సపరేట్ అయిన టీడీపీ నుంచి కూడా తీసుకున్నప్పుడు టీడీపీని అంటే పక్కన పెట్టండి, ఎందుకంటే అక్కడ నుంచి సెపరేట్ అయిపోయింది, మోస్ట్లీ పీపుల్ అంతా అక్కడికి వెళ్ళిపోయారు, అదంతా కాంగ్రెస్ అయితే ఉంది కదా. సో దానికి సంబంధించి వాళ్ళు కూడా తీసుకున్నారు కదా, మరి మీరెందుకు అప్పుడు పాటించలేదు, ఇప్పుడు ఎందుకు అంటున్నారు అనేసి అని చెప్పి? అప్పుడు వాళ్ళకి సోయండి కోటుకోబడి కదా, వాళ్ళకి సోయలేదు కదా, అప్పుడు పాటించలేదు. అంటే అప్పుడు మనం చేసింది ఏంది, కడుపులో ఉన్న బిడ్డ కూడా జై తెలంగాణ అని చెప్పి నినాదించిన రోజుల నుంచి మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మనం కేవలం తెలంగాణ సపరేట్ కావాలి, తెలంగాణ అభివృద్ధి అదొక రూట్. వీళ్ళకి అంత సోయండి వాళ్ళు కొట్లాడితే గతంలో కూడా కొట్లాడేవాళ్ళు. వీళ్ళు జాతీయ పార్టీలు ఎప్పుడు కూడా తెలంగాణని తొక్కేద్దాం, తెలంగాణని అణచివేద్దామని దిశగా పనిచేసారు తప్ప ఏ రోజు కూడా తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేసిన దాఖలాలు ఆ రోజు లేవు, ఈ రోజు లేవు. తొక్కేద్దాము అణచివేద్దాము అని అనుకుంటే తెలంగాణ ఇవ్వడానికి వాళ్ళు అంగీకరించకుండా ఉండాల్సింది కదా. మరి
కాంగ్రెస్ ఢిల్లీలో కాంగ్రెస్ నాయకుల మెడలు వంచి ఈరోజు మనం తెలంగాణ సాధించుకున్నామండి. వాళ్ళు ఇవ్వలేదు, మనం మెడలు వంచి తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తెలంగాణలో ముఖ్యమంత్రి అప్పుడున్న గొప్ప నాయకులు కేసీఆర్ గారు సబ్బండ వర్ణాలందరినీ కూడా కలుపుకొని పోయి తెలంగాణలో ఢిల్లీ నాయకుల మెడలు వంచి ఈరోజు మనం తెలంగాణ సాధించుకున్నాం, కొట్లాడినాం, చేసుకున్నాం. ఈరోజు గత 10 ఏళ్లలో కూడా తెలంగాణ రాష్ట్రం ఎంత అద్భుతంగా పరిపాలన జరిగిందో అంత అద్భుతంగా పరిపాలన జరిగింది. ఈ రోజు ఏదో కటక బంద్ చేసినట్టు ఇటు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ దిగిపోయి కాంగ్రెస్ రాగానే కటక బంద్ చేసినట్టు కరెంటు వాయే, కటక బంద్ చేసినట్టు నీళ్లు వాయే, కటక బంద్ చేసినట్టు నిరుద్యోగులందరూ రోడ్ల మీదకి రావట్రు. వీళ్ళు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం వెంకట వినాలి. అప్పులు ఒక విషయం, అప్పుడు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీరు ఏమన్నారు? కాంగ్రెస్ నాయకులు ఇదే రేవంత్ రెడ్డి గారు అప్పులు ఉన్నాయి, మీరు అప్పులు చేస్తా ఉన్నారు, మీరు ఆగం చేస్తా ఉన్నారు, కొంతమంది చదువుకున్నోళ్ళు మేధావులు వాళ్ళు వీళ్ళని ఎంబడబెట్టుకొని మాట్లాడారు. ఆ రోజు ఏదైతే ఆ రోజు అప్పులు చేసామన్నారో నాడు 70 లక్షల మంది అన్నదాతలకు మనం అండగా నిలిచినాం, 28,000 కోట్ల రుణమాఫీ చేసినాం, రైతు భరోసా ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, అన్ని పథకాలు కళ్యాణ లక్ష్మి కానీ శాంతి ముబారక్ కానీ కాలువలు చెరువులు వినండి ఎన్నో చెరువులు పునరుద్ధరణ చేసినాం, భూగర్భ జలాలు పెంచే రీతిగా పనిచేసినాం, ఎన్నో ప్రాజెక్టులు కట్టినాం, కాళేశ్వరాన్ని ప్రాజెక్టులు కట్టి మనం లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే విధంగా పనిచేసినాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినాం, అన్ని విధాలుగా పనిచేసినాం. కానీ ఈ రోజు 400 ఎకరాల భూములు అమ్ముకుంటూ గచ్చిబోర్లో ఈ కాంగ్రెస్ నాయకులు, ఈ కాంగ్రెస్ ఏం చేసిరని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. ఏమైనా బడిగట్టినావా, గుడి కట్టినావా, తట్టని మట్టి ఎత్తి పూసినావా, ఏదైనా ప్రాజెక్ట్ కట్టినావా, ఏం చేసినావు? ఏదైనా తెలంగాణలో ఒక్క నిమిషం ఆగండి, తెలంగాణలో ఒక్క నిమిషం వినాలి, తెలంగాణలో వినాలి తెలంగాణ 400 ఎకరాలు అమ్ముకొని ఎలా ఒకటి వినాలి. కాంగ్రెస్ నేను కాదు, ఒక విషయం నేను కాదు, బయట ఉన్నా చదువుకోని ఒక వ్యక్తిని అడుగు, విను బ్రదర్ విను, వినాలి ఒక విషయం. మీకు సమాధానం చెప్పలేకపోతే మధ్యలో వస్తా అంటారా? మీ దగ్గర సమాధానం లేదు, మీకు సోయి లేదు, ఓ అవగాహన లేదు, రాష్ట్రాన్ని ఎట్లా పరిపాలించనో తెలియదు, ఒక పథకాన్ని తీసుకెళ్లి ప్రజలకు అందించే దిశ తెలియదు, ఆడబిడ్డల్ని మోసం చేసినావు, రుణమాఫీ ఇయ్యలే, రైతు భరోసా లేదు, రైతు బీమా లేదు, ఆడబిడ్డల స్కూటీ అన్న ఆగం చేసినావు, పెన్షన్ అన్న ఆగం చేసినావు, ప్రతిదీ కూడా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రాన్ని ఆగం చేసినావు తప్ప మీరు ఏం చేయలేదు. తప్పు మీకు సమాధానం లేక అడ్డు వచ్చి మాట్లాడమని తప్పు. ఒకటండి, ఇప్పుడు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. పార్టీలు మారేటప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే, ఇంతకుముందు చెప్పడం జరిగింది, ఇంతకుముందు ప్రజల ఒక శ్రేయస్ కొరకి కాన్షియన్స్ అభివృద్ధి కొరకు అని చెప్పి వీళ్ళు పార్టీ కండగొప్పుకుంటారు. నేను ఒక విషయం వీళ్ళు 2 పట్ల అడగదలుచుకున్నాను. వాస్తవంగా అంటే ప్రభుత్వంలో ఉన్న పార్టీలో చేనైతేనే అభివృద్ధి చేస్తారు, లేకపోతే అభివృద్ధి చేయరా? నాకు ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచినాక అక్కడ ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా ఆ యొక్క కాన్షియన్స్ ని అభివృద్ధి చేసిన బాధ్యత ఈ యొక్క ప్రభుత్వానికి ఉంటది. అక్కడ ప్రజలకు న్యాయం చేసిన బాధ్యత పార్టీ కండగొప్పుకుంటే బీజేపీ నాయకులకు బీజేపీ నాయకులు అనే ముసుగులో మీరు వ్యక్తిగతమైన ఆర్థిక లబ్ధి పొందుతున్నారని చెప్తున్నా. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా ఎవరు ఎమ్మెల్యేలు గెలిచినా కూడా వాళ్ళ అక్కడ కాన్ఫరెన్స్ కి నిధులు కేటాయించాలి, ఆ ఏదైతే సమన్వయం చేయాలని చెప్పేసి, అంటే ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు మంత్రులకు ఎక్కువ న్యాయం చేయాలంటే ఒక్క నిమిషం నేను ఒక మాట అడుగుతానా. మీరు అట్లా అనుకున్నప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరగాలి, ప్రతి నిధులు గుజరాత్ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఒక మాట నేను అడుగుతా, ఇక్కడ అధికారం లేదన్న కారణం చేత ఈ తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ఆర్బిట్రేషన్ సెంటర్ ని అహ్మదాబాద్ తీసుకుపోయింది. అదే విధంగా చెప్తున్నా, ఇక్కడ మన వీళ్ళు అధికారం లేదన్న కారణం చేత మూసి ప్రక్షాళనకు నిధులు ఇవ్వలే, సబర్మతి నది ప్రక్షాళనకు అనుకున్నప్పుడు ఫస్ట్ రోడ్లు అవుతున్నాయంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ గ్రామ అభివృద్ధి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ సర్పంచ్ అప్లాపాలయ్యారు. ఇవాళ మీ గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం చేయబట్టి ఇప్పుడు కూడా సర్పంచ్ కోలుకోవట్లేదు. ఇవాళ మీరు చేసిన పరిపాలన చేయబట్టి మీరు మాట్లాడితే మన మీరు చేసిన పొరపాటుతో గ్రామాన్ని మీరు
ఇవాళ హామీకి అమలు కాని హామీలు ఇస్తూ ఇవాళ గతంలో వారు ఇవ్వడం జరిగింది, ఇవాళ కాంగ్రెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ వాస్తవంగా ఇవాళ రాష్ట్రంలో నిధులు లేవు, ఇష్టం లేదు ఫ్రీ హామీలు ఇస్తారు ఇవాళ మీరు, అంటే దానికి ఆన్సర్ లేదా ఇవాళ? ఇవాళ అదే మాట్లాడుతున్నారు సవతి తల్లి ప్రేమ ఎందుకు, సవతి తల్లి ప్రేమ ఎందుకు అనేసి అని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ వీళ్ళంటున్నారండి. అక్కడ సవతి తల్లి ఓకే, మనం ఈ టాపిక్ తర్వాత మాట్లాడుకుందాం. ఈ టాపిక్ గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ మనం ఈ పార్టీ ఫిరాయింపుల గురించి అయితే మాట్లాడదాం. మహేందర్ గారు, నిధులు ఇవ్వడం జరిగింది. మోడీ గారు కూడా మొన్న ఇచ్చే నిధులు ఏమైనా చెప్పి టాపిక్ అనేది డైవర్ట్ అయిపోతుందండి. టాపిక్ అనేది డైవర్ట్ అయిపోతుంది. మనం పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడదాం. జ్యోతిరాదిత్య సింధియా గారు ఇది ఎంపీగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి అవుతామని అనుకున్నప్పుడు ఆ మధ్యప్రదేశ్లో ఉన్న ప్రభుత్వాన్ని మొత్తాన్ని సగం మొత్తం అడ్డంగా చీల్చేసి కూల్చేసి మొత్తం తీసుకుపోయి బీజేపీలో అంటే చెప్తున్నాను పార్టీ ఫిరాయింపులకు సంబంధించింది. ఈరోజు బీజేపీ కూడా మాట్లాడినా కూడా జ్యోతిరాదిత్య సింధియా గారు మొత్తాన్ని తీసుకుపోయి అంటే ప్రభుత్వాన్ని మధ్యప్రదేశ్ 2018లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిండే దాన్ని మొత్తాన్ని అడ్డంగా చీల్చి కూల్చేసి కేవలం ఒక విమానయాన శాఖకు సంబంధించిన ఒక కేంద్ర మంత్రి పదవి కోసం దాంట్లో విలీనం చేసే ప్రయత్నం చేశారు. ఆ రోజు ఒక్కళ్ళు కూడా రాజీనామా చేసి పోలేదు ఎందుకో మరి బీజేపీ పార్టీ నుంచి. సో విలీనం వేరు, పార్టీ రామ్మోహన్ రావు గారు మీరేం చెప్తారు? విన్నారు కదా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు. రామ్మోహన్ రావు గారు మీరేం చెప్తారు? మహేందర్ గారు మనం మాట్లాడదాం. రామ్మోహన్ రావు గారు మీరేం చెప్తారు? 3 పార్టీలకు సంబంధించి ఈ విధంగా మాట్లాడుతున్నారు, మరి మీరేం చెప్తారు? యాజ్ ఎ అనలిస్ట్ గా మీరేం ఏ విధంగా దీనికి సొల్యూషన్ అంటారు? భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలంటారు? ఈ రకంగా ఉంటే పార్టీ ఫిరాయింపులను ప్రజలని ఇబ్బంది పెట్టడం తప్ప ఇంకా ఏది లేదని అనుకోవచ్చు. ఈ విధంగా మాట్లాడుతున్నారు. అంతేనమ్మా, తిలా పాపం తలా పిడికడు అని. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు తాడి చెట్టు ఎందుకు ఎక్కావరా అంటే దూడ గడ్డి కోసం అన్నారట. ఇప్పుడు అభివృద్ధి అనే సమస్య లేదు. ఇంతకుముందు మహేంద్రతో ఏకీపిస్తున్నాను నేను. అంటే అభివృద్ధి అనే సమస్య లేదు, పార్టీలు చేద్దాం అనుకున్నారు. గతంలోనేమో శంకర్లోక జీవితమైంది. టీఆర్ఎస్ వాళ్ళు 2 సార్లు కూడా పార్టీలను విలీనం చేసుకొని సిఎల్పీలను విలీనం చేసేసుకొని అటమాస్ లేకుండా చేసిండు. పార్టీలను మొత్తం శత్రుశేషం రుణశేషం ఉంచుకోవద్దు అనుకున్నారు. కానీ వెంకట సామె అనుకున్నది కథ ఉన్నది, ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని కథ. నీ శ్రీహరి ఎక్కడరా అంటే బీజేపీ ఎక్కడ ఉంది, బండి ఎక్కడ ఉన్నాడు, గుండె ఎక్కడ ఉన్నాడు అని కేసీఆర్ గారు మాట్లాడిన గతంలో. అట్లానే ప్రతిపక్షాలను పూర్తిగా చులకనగా చూసిండు. ఏమైంది? అదే బండి ముందరికి వచ్చిండు. అదే ఇప్పుడు పనికిరాని కాంగ్రెస్ అనేది వాళ్ళ అధికారంలోకి వచ్చింది. ఇదేమంటే శత్రుశేషం రుణశేషం ఉంచుకోవద్దని ఎప్పుడు భావిస్తారు? తప్పు. పెద్దవారు మీరు కూడా ఇట్లా మాట్లాడడం కాదు. నేను ఏమంటున్నా ఒక్క మాట నేను వ్యక్తిగతంగా ఒక్క మాట అంటే రామరావు గారు ఒక్క మాట నేను ఒక్క మాట కరెక్షన్ చేస్తాను. రామరావు గారు ఒక్క మాట మేడం, నాకు కొంచెం ఒక్క మాట. రామరావు గారు ఒక విషయం ఏంటంటే 2004 నుంచి 2014 ఈ దేశంలో చాలా మంచి చట్టాలను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ సార్. అదే పనికిరాని అట్లా అని చెప్పే ప్రయత్నం చేయదు కదా. అదే అంటే ప్రజలు కూడా వెంకట చెప్తాను. గతంలో ఇక వెనక్కి కొడుకుతాం. ఆయారాం గాయారాం సంస్కృతి ప్రోత్సహించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీ మొదలైంది. ఆ తర్వాత నేను చెప్తున్నాను, రాజశేఖర రెడ్డి గారు ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ పుంజుకున్న సందర్భం మనం మర్చిపోతామా? నేనేమంటున్నాను, మీరు బాధితులైనప్పుడేమో ఆక్రోశిస్తున్నారు, మీరేమో గెలిచినప్పుడు మేము చేర్చుకున్నప్పుడేమో మీరు విరవీగుతున్నారు. ఈ 2 తప్పే అంటున్నాను నేను. అంతేందుకు దానం నాగేంద్ర గారి పాప చెప్తాను ఆయన. ఇప్పుడు 2వసారి బుక్ అయిన ఆయన. గతంలోనేమో 2004 కన్నా ముందు కాంగ్రెస్ అధికారంలో రావాలని పోటీ చేసి ఆశీర్వాదం గెలిచిండు. అమ్మ పార్టీ చరిత్ర చెప్తున్నాడు. గెలిచిన తర్వాత పాప నైతికంగా నిలబడ్డాడు. ఏది మళ్ళీ రాజీనామా చేసి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది కదా, మా పార్టీ వచ్చిందని రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేస్తూ పాప ఓడిపోయింది. ఓడగొట్టింది, ప్రజలే ఓడగొట్టింది. నువ్వు పార్టీ ఫిరాయించడం సరిగ్గా కాదని. ఇప్పుడు కూడా పార్టీ ఫిరాయించిన వాళ్లకు ప్రజలే బుద్ధి చెప్తారు, ప్రజలే చరిత్ర నిర్మాతలు అంటున్నాడు. వాళ్ళైనా వీళ్ళైనా. కాకపోతే ఏమైందంటే సాగినంత కాలం నా అంత వారు లేననుకుంటారు, కొద్ది సాగిల పడతారు. ఇప్పుడు జరుగుతుంది అదే కదా. కాంగ్రెస్ పార్టీని మన టీడీపీని అన్ని పార్టీలను విలీనం చేసుకొని ఎలాంటి శత్రుశేషం ఉండొద్దు అనుకుంటే మనకు ఎదురైంది కదా. ప్రజల తర్వాత ప్రజలు తీర్పు చెప్పింది కదా. ఇక్కడ కూడా అంటున్నాను ఏంటంటే ఇద్దరు చేసింది నైతికం కాదు, విలువలు ఏంటో రాజకీయం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే నేనేమంటున్నానంటే పార్టీ మీరు అందరు పార్లమెంట్ లో బీజేపీ ఉంది కదా, బీజేపీ మిత్రులను కూడా కోరుతున్నాను నేను, ఇప్పటికైనా సరే ఈ చట్టంలో చిన్న మార్పు చేయండి, ఈ స్పీకర్ కి అధికారం తీసేయండి, ఎలక్షన్ కమిషన్ కి ఇవ్వండి. ఒక ఉదాహరణ చెప్తాను. రాహుల్ గాంధీ పదవి మొన్న పోయింది కదా. ఎందుకు పోయింది? సుప్రీంకోర్టు సూచనల మేరకు 2 సంవత్సరాల కంటే శిక్ష ఎక్కువ పడితే ఆటోమేటిక్ గా పదవి పోవాలని చట్టం తీసుకొచ్చారు. దానివల్ల ఏమైంది? లక్షద్వీప్ ఎంపీ పోయింది, రాహుల్ గాంధీ పోయింది. అప్పీల్ పోయినాక మాత్రమే దాన్ని మళ్ళీ పునరుద్ధరించారు. ఇప్పుడు కూడా ఏమంటున్నారంటే ఇక్కడ రూల్ పెట్టేయండి, ఎవరైనా ఒక పార్టీ బీఫామ్ మీద వచ్చి ఇంకో పార్టీలో పోగానే ఆటోమేటిక్ గా పార్టీలో పోయినా ఇప్పుడు తీర్మానం సస్పెండ్ చేసిండ్రు, అప్పుడు కూడా పదవి పోవాలంటున్నాను. పార్టీ సస్పెండ్ చేసినా
పార్టీల నుంచి వాళ్ళంతా వాళ్ళు పోయినా లేకపోతే ఫిరాయించినా కూడా ఏం చేసినా ఆటోమేటిక్ గా పోవాలి ఆ, పోవాలి. ఇంకోటి ఏంటంటే ఒకవేళ వాళ్ళు కనుక పార్టీ ఫిరాయిస్తే అక్కడ ఉప ఎన్నికల ఖర్చు కూడా వాళ్ళే భరించాలని పెట్టినప్పుడు ఉప ఎన్నిక వచ్చింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా వీళ్ళందరూ పార్టీకి జాగ్రత్తగా సంబంధం ఉంటారు. ఏ లేకుండా పార్టీకి వాళ్ళే పెట్టినా ఆ పార్టీకి ఉంటారు మీరు. ఉమ్, అంతే. ఇప్పుడు కదమ్మా, ఇప్పుడు వ్యవస్థలో మారకుండా ఇప్పుడు ఇట్లాగే ఉంటే ప్రభుత్వానికి గొంగట్లో కూర్చొని వెంటకలేనట్టే ఉంటది. ఇప్పుడు వాళ్ళ సమర్థన వాళ్ళు, వీళ్ళ సమర్థన వీళ్ళు చేసుకుంటుంటారు. ప్రజలు మాత్రం చూస్తున్నారు కదా మీరు. అంటే ప్రజలు ఎప్పుడు కూడా సబ్కా సున్నా అప్నా కన్నా అందరికి వింటుంటారు. ఎక్కడ కరుగాల్చి వాత పెట్టారో వాళ్ళు అప్పుడే పెడుతున్నారు. 10 ఏళ్ళు చూసిండ్రు, 10 ఏళ్ళ తర్వాత అది అహంకారాన్ని అవినీతి ఓడించిండ్రు. కేసీఆర్ గారిని అక్కడ కూర్చుని పెట్టిండ్రు, ప్రతిపక్ష స్థానం ఇచ్చిండ్రు. ఒక మాట వెంకట్ మీకు సలహా ఇస్తున్నాను. మీరు కనుక ఇప్పుడు ఒక పని చేయొచ్చు. వాళ్ళు ఎట్లయితే లీగల్ గా కాదని చెప్పి సుప్రీంకోర్టుకి ఎట్లెట్లిండ్రో ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు వస్తలే అనుకుంది కదా, మీరు ఆయన జీతభత్యాలు తీసుకుంటున్నారు కదా, ఓచర్స్ ఉంటాయి కదా, బయట పెట్టండి. నిజంగా జీతభత్యాలు తీసుకుంటుండా మన వెంకట ఎన్టీ రామారావు గారు 1 రూపాయి వెంకట గారు, మీరేం చెప్తారు దీనికి చేస్తున్నాడా? సంబంధించి? చూడండి ప్రజాధనం మీరు దుర్వినియోగం సార్, అది 100% సార్. బయట పెట్టండి. సార్ మీరేం చెప్తారు? కేసీఆర్ రావట్లేదు అనేసి అని చెప్పి ఆయనకు సంబంధించి మాట్లాడండి అనేసి అని చెప్పి చెప్తున్నారు ఆయన. సార్ ఒక విషయం ఏంటంటే వారికి రావాల్సింది వారికి పోవాల్సింది పోతూనే ఉంది. సో వారు వద్దనన్న రోజు మరి ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు? అది వారిని అడగాలి సార్ విషయం. ఎందుకంటే ఇప్పుడు మొన్న ఏమన్నారు, మొన్న ఇప్పుడు పాస్పోర్ట్ కోసం వస్తే మొన్న ఒక విషయం, వారు పాస్పోర్ట్ కోసం బయటకు వచ్చారు. వస్తూ మధ్యలో ఒక మీటింగ్ పెట్టుకొని వెళ్ళారు. పులి బయటకు వచ్చిందని చెప్పి వాళ్ళే క్లెయిమ్ చేసుకుని వెళ్ళారు. మళ్ళీ ఎందుకు వెళ్ళిపోయారు వెనక్కి? వాళ్ళు రాగానే బయటికి రాగానే పులి బయటికి రాగానే బలి తీసుకుంది. రాజలింగం గారు ఆ రోజు హత్య జరిగిన రోజు రామ్మోహన్ రావు గారు మీరు ఆగండి. నిన్న హైకోర్టులో కేసు పడ్డది. ఏమనంటే ప్రతిపక్ష నాయకుడుగా కేసీఆర్ గారు వస్తలేరు, ఆయన జీతభత్యాలు దండగా ఆయనను వచ్చేటట్టు చేయండి అని పిటిషన్ పడ్డది. దాన్ని కూడా హైకోర్టు చేసేది ఏముండదు. ఎందుకంటే చట్టంలో ఎక్కడ కూడా జయలలితను చూసుకున్న, లాలూ ప్రసాద్ యాదవ్ చూసుకున్న, జైలు పోయి రాజకీయాలు చేసిన సందర్భం చూసినాం. అంతేందుకు చంద్రబాబు నాయుడు గారు గతంలో అసెంబ్లీ మీద దుశ్శాసన పర్వం అని చెప్పి బయటకు పోయి రాలేదు, ముఖ్యమంత్రి అయ్యాక అప్పుడు లేదు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తలేరు, అంతకుముందు కూడా ఆయన కూడా రాలేదు. అది ఏం అయ్యేది కాదు. కానీ ఒక మాట నైతికత విషయానికి వస్తుంది అంటున్నారు. మీ ప్రతిపక్ష స్థానం ఇచ్చిండ్రు, మిమ్మల్ని ప్రభుత్వం చేసే విధానపరమైన నిర్ణయాలు వ్యతిరేకించు, మంచి అయితే మంచి, చెడ్డైతే చెడ్డ అని చెప్పని అన్నారు కదా. అసెంబ్లీకి వస్తే మాట్లాడితే బాగుంటుంది. అసలు వేదిక అసెంబ్లీ కదా, ఇప్పుడు బయట వేదికల మీద మాట్లాడుకుంటున్నారు కానీ అసెంబ్లీకి రావడం లేదని సమస్య వస్తుంది. ఖచ్చితంగా కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలి, దానికి ఎవరట్లేదు. కానీ ఇప్పుడు రూల్ అయితే లేదు. అసెంబ్లీకి రాకపోతే సస్పెండ్ అయ్యే రూలు ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ పెట్టలేదు. సమస్య అక్కడ ఒక మాట చెప్తాను, సర్పంచ్ ఉన్నది 15 రోజులు పెడితే వెంకట్ గారు మీరు చెప్పండి. మేడం ఒక విషయం ఏంటంటే సార్ ఇంకో మాట కూడా, సెక్రటరీకి రావాలని రూల్ కూడా లేదన్నట్టు ఫామ్ హౌస్ నుండి పరిపాలన చేసిన రోజులు ఉంటే గత 10 సంవత్సరాలు. సార్ దాని గురించి కొత్తగా ఏం మాట్లాడేది లేదు. కానీ సార్ చట్టసభలో సార్ ఒక విషయం అంటే సార్ నేను ఒక్క మాట చెప్తున్నాను సార్. ఇప్పుడు 10 సంవత్సరాల పాటు తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారికి అధికారం కట్టబెట్టిన తర్వాత ప్రజల పట్ల అయినా కృతజ్ఞతతోనైనా సరే అసెంబ్లీకి వచ్చి వాళ్ళ గలాన్ని కనుక విప్పితే మేము ఎక్కడ దాన్ని కాదని అనలే. ఇన్ కేస్ ఎస్ అందరూ అదే కోరుకుంటున్నారు. ఇన్ కేస్ నేనేమంటున్నాను, సమస్యలు ఉన్నాయని అనుకున్నాడు, సమస్యలు ఉంటాయి, ఉండకుండా ఉండ మేడం. కానీ ఒక ప్రతిపక్ష నాయకునిగా కనుక ఆ పాత్ర కనుక మీరు పోషించే ప్రయత్నం చేసినప్పుడు సమస్యలను లేవనెత్తడంతో పాటు సలహాలు సూచనలు కూడా తీసుకునే ప్రయత్నం చేసేది. ఎందుకంటే ఒకసారి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. ఏది మన నీటిపారుదలకు సంబంధించిన అంశాల మీద అసెంబ్లీలో కేసీఆర్ గారు మాట్లాడుతున్నప్పుడు అప్పుడున్న మా నాయకులు ఏది దీని మీద కొంచెం మాకు కూడా బ్రీఫ్ చేయాలనుకున్నప్పుడు ప్రిపేర్ రాకుండా పీకనికి వచ్చారని చెప్పి వెగతాలు చేసిన సందర్భాలు ఉండే. మరి ఈ రోజు ఎందుకు రావట్లేదు? ఒక మాట సజెషన్ తీసి అయిపోయేది కదా. సో విషయం ఏంటంటే అధికారం ఉన్న రోజులు అహంకారం ప్రదర్శించి లేని రోజులు ప్రజల ముందు కనపడినంటే అది కరెక్ట్ కాదు మేడం. ప్రజాస్వామ్యంలో అది స్పేస్ కూడా ఉండదు దానికి. సో ఈ విషయం గార్బల్లి సతీష్ గారే కేసీఆర్ గారికి అంటే మీరు కొంచెం చెప్పి ఫామ్ హౌస్ వరకు చెప్పి పులి ఇంకోసారి బయటికి రావాలి, రావుడేదో ఇది తెలంగాణ భవన్ వరకు కాకుండా కొంచెం అసెంబ్లీ వరకు కూడా వస్తే ఇంకా బాగుంటుందని కోరుకుంటాం. సతీష్ గారు మీరేం చెప్తారు? వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. ప్రతిదీ వీళ్ళకి అవగాహన రాహితంగా మాట్లాడడం తప్ప ఏం లేదు. అరే జీతభత్యాలు తీసుకుంటే ఆయన ఎక్కడి నుంచి ఎమ్మెల్యే అండి? గజ్వేల్ నుంచి. ఆయన ఎక్కడ ఉన్నాడండి? ఏ ఎమ్మెల్యే అయినా ఎక్కడ ఉండాలి? లోకల్లో ఉన్నారు, లోకల్లో వాళ్ళ ఉన్న పరిధిలో అసెంబ్లీ పరిధిలో వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. వినండి పనిచేస్తా ఉన్నారు. ఒక గొప్ప రాష్ట్రాన్ని సాధించిన ఒక గొప్ప వ్యక్తి, సన్నాసులు వాడోడు వీడోడు పోయి అసెంబ్లీలో కూర్చొని తెలివిలో మాట్లాడితే ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ప్రజాక్షేత్రం వినండి ప్రజాక్షేత్రంలో ఈ రోజు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అడిగినప్పుడు ఖచ్చితంగా నేను చెప్తాను వినండి, కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అడుగుతుంది. ఎందుకు అంటే నిరుద్యోగుల కోసం నిరుద్యోగులు ఆ రోజు మరి ధర్నాలు చేస్తూ ఉంటే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు రండి మనం మాట్లాడదాం అన్నారు. లేకపోతే రైతులు ధర్నాలు చేస్తూ ఉంటే ఎంతమందికి రుణమాఫీ లేదు లిస్ట్ ఇవ్వండి మనం చేద్దాం అని అంటారు. లేకపోతే ఇంకోటి కమిటీలు పెడదామంటారు, కాలయాపన చేద్దామంటారు. వీళ్ళకు సోయి లేదు.
ఈ ఢిల్లీ పోయి కొట్లాడదాం నిధుల కోసం అంటే మీరు కేసీఆర్ గారు రండి మనం పోయి ఢిల్లీలో కొట్లాడదాం. ఈ చిన్నపిల్లలు స్కూల్కు అంటే నువ్వు రా మమ్మీ రా డాడీ రా అంటారు చూసినావా, ఇట్లాంటి సోయిలేని అవగాహన లేని మాట్లాడే వాళ్ళు అయితే తెలంగాణ ప్రజలు కాదు అనేసి అని చెప్పి ఎవరు ఏ రకంగా మాట్లాడితే ఇప్పుడు చిన్న పిల్లలాగా మాట్లాడుతున్నారు అనేసి. అవును, మరి ఇప్పుడు వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు కదా, మీ మంత్రులు ఏం చెప్తా ఉన్నారు? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. నిన్న టన్నెల్లో 8 మంది చనిపోయారనే విషయం మనకు తెలిసిన విషయం. నార్మల్గా తెలుగు ఉన్నోడైతే ఎవరైనా చదువుకోనోడు కూడా ఊళ్ళలో ఎక్కడన్నా మారుమూల ప్రాంతాలలో ఉండేవాళ్ళు కూడా టన్నెల్లో ఉన్నప్పుడు టన్నెల్ లోపల పర్యవేక్షణ, టన్నెల్ బయట పర్యవేక్షణ, అధికారులతోనో మిలిటరీయో ఇంకోటో చాలా రకాల అధికార యంత్రాంగం ఉంటుంది. కేంద్రంతో మాట్లాడము, రాష్ట్ర అధికారులతో చర్చలు చేస్తారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హెలికాప్టర్లో చెప్పనివ్వాలి. దీని అవగాహన ఉన్నట్టా లేనట్టా, దీనికి అవగాహన ఉన్నట్టా లేనట్టా, నేనేమంటున్నా దీని మీద మాట్లాడేది ఉందో అది అవగాహన రాయితం అంటున్నా. ఎందుకు ఒక విషయం, ఎందుకు శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్ట్ లో ఒక విషయం అన్న వినండి, ఒక్కటే విషయం చెప్తా ఉన్నాను. కాంగ్రెస్ నాయకులది వినండి, కాంగ్రెస్ నాయకులది గల్లీలో గాలి మాటలు ఢిల్లీకి ధనం మూటలు చేర్చించడమే బాధ్యతగా తీసుకొని ప్రవర్తిస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. వీళ్ళు చేసేది ఏం లేదు. వినండి, వినాలే వినాలే. ఈ రోజు మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయండి. వినండి, వినాలే. అందుకే 400 ఎకరాలు గచ్చిబోళ్ళు అమ్మకానికి పెట్టింది మీరే కదా. ఇప్పుడు ఎందుకు పెడతా ఉన్నారు అప్పు ఎందుకు తీసుకొస్తా ఉన్నారు? చూడండి మీడియా, మీకు సంబంధించిన మీకు అత్యంత సన్నిహితమైన మీడియాలో మీకు అత్యంత సన్నిహితమైన మీడియాలోనే వచ్చింది. ఒకటి నేను అడుగుతున్నాను, ఇప్పుడు నేను మీ ఇద్దరిని అంటే కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ కి సంబంధించి అడుగుతున్నాను. ఇప్పుడు 22 తారీఖున కంపల్సరీగా మార్చి 22 తారీఖున రిప్లై ఇవ్వాలి అనేసి అని చెప్పని ఆన్సర్ చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఆదేశాలు అయితే జారీ చేసింది ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి, ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి. సో ఏం చేయబోతోంది మరి? ఇటు నేను చెప్పి క్లోజ్ చేసండి. మేము కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం. అదే విధంగా పార్టీ ఎవరైతే కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారో, లేదు కండువా కప్పుకోలేదు అది ఇదని సొల్లు మాటలు చెప్తున్నారో ఆ నాయకులకు సూటిగా చెప్తా ఉన్నాం. మీకు చిత్తశుద్ధి ఉండి నిజంగా నైతిక విలువలు ఉంటే వెళ్ళి హైదరాబాద్ నడిబొడ్డున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి దండ వేసి పాదాలకు నమస్కరించి తప్పు చేస్తాం, మీ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే ప్రయత్నం చేసినామని తప్పు చేసినామని రాజీనామా చేసి రాజీనామా చేసి మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి రండి. రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రండి. మీకు నిజంగా నైతిక విలువలు ఉంటే ప్రజాక్షేత్రంలోకి రండి, మళ్ళీ గెలవండి. అంతే తప్ప మీరు ఈ కారు మీద గెలిచి అదే పార్టీలో ఉండడం చాలా తప్పు. మీకు నైతిక విలువలు ఉంటే రాజీనామా చేసి మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి నిలబడండి, గెలవండి. కోర్టులో ఉందండి. న్యాయస్థానాలకు చట్టాలకు విలువ ఇచ్చే వాళ్ళం బీఆర్ఎస్ పార్టీ. తప్పు. న్యాయస్థానాలకు చట్టాలకు విలువ ఇచ్చే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మీరాగా చట్టాలను అవహేళన చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు. కాంగ్రెస్ వాళ్ళది ఒక ఎజెండా పెట్టుకొని వస్తారండి. ఒకటండి, ఇప్పుడు నేను ఒక 2 విషయాలు మాట్లాడుకున్నాను. ఈ 2 పార్టీల నాయకులకు, ఈ మిత్రులకు ఒక విషయం. ఇప్పుడు జరిగిపోయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ భవిష్యత్తులో మీ పార్టీ ఉంటది, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ 2 పార్టీలు ఉంటాయి. భవిష్యత్తులో ఇక్కడ నుంచి వెళ్ళి మా పార్టీకి సంబంధించిన నాయకులు వెళ్తే మీరు సస్పెండ్ చేస్తా అని చెప్పేసి, అదే విధంగా తీసుకునే పార్టీ ఏదైతే ఉందో మీరు రాజీనామా చేసి వస్తేనే మీరు తీసుకుంటా అని చెప్పేసి వీళ్ళిద్దరు చెప్పగలుగుతారు. ఇప్పుడు వీళ్ళిద్దరు అడుగుతారు. ఎందుకంటే భారత రాజ్యాంగము 10వ షెడ్యూల్ ఏదైతే ఉందో పార్టీ ప్రేమికుల చట్టం అవుతుందో మేము దానికి కట్టుబడి ఉంటాము. ఇక్కడ నుంచి మేము వీళ్ళు పార్టీ నుంచి వెళ్ళిన వ్యక్తిని సస్పెండ్ చేస్తాము, తీసుకునే వ్యక్తి రాజీనామా చేసి వస్తే తీసుకుంటా అని చెప్పేసి ఈ ఇద్దరు మిత్రులు ఇప్పుడు చెప్తారని అడగదలుచుకున్నాం. ఇద్దరిని ఇప్పుడు కేంద్రంలో మీరు అధికారంలో మీరు చట్టం చేయండి మరి.
చట్టం ఉందండి, చట్టం చేతిలో ఉంది, ఉంది, ఆయుధం. చట్టం ఆల్రెడీ ఉంది బాబు, అది కాదు. already ఉంది. అంటే కాంగ్రెస్ మీరు- చేసిన స్పీకర్ గారికి ఉన్న విచక్షణ అధికారులు తీసేసి ఎలక్షన్ కమిషన్ ఇచ్చే ప్రయత్నం ఇప్పుడు చేశారు. ఆయన అదే కదా చెప్తున్నాడు ఇందాక. అది వాడిని చట్టం చేయమని చెప్తే అయిపోతుంది కదా. ఇప్పుడు కోర్టు సుప్రీం కోర్టు అడిగితే మీకు ఈ రకంగా చెప్పే దమ్ముందని అడుగుతున్నా నేను. లేదు. కాంగ్రెస్ వాళ్ళకి సార్, లేదు. ఒక మాట కాంగ్రెస్ వాళ్ళకి లేదు. సార్, ఒక మాట నేను లాస్ట్ చెప్తాను లాస్ట్ వినండి. రామ్మోహన్ రావు గారు మీరు మాట్లాడండి. రామ్మోహన్ రావు గారు మీరు మాట్లాడండి లాస్ట్. అందరూ శాకాహారులే రొయ్యల గంపలు మాయమవుతున్నాయి, సమస్య లేదు. అందరు ఫస్ట్ పార్టీలు అడిగిన కలిపి ఆన్సర్ అందరికీ చెప్పాలి. కరెక్టే. అది అందరు ఆవేదన అదే కదా. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, బీజేపీ మన కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నది, టీఆర్ఎస్ గాని అన్ని పార్టీలు కోరుకుంటున్నాయి కదా. ఒక్కటే ఒక చట్టం మారిస్తే అయిపోతుంది. స్పీకర్ కి అధికారం తీసేయాలి, పార్లమెంట్ లో చట్టం చేయండి. గతంలో 2 సార్లు సవరణ చేసుకున్నాం కదా, ఇంకో సవరణ చేయండి, నష్టం ఉన్నది. మీరు స్పీకర్ తీసేస్తున్నాం, డైరెక్ట్ గా ఎలక్షన్ BJP కమిషన్ కి- చెప్తున్నాం. పార్టీ మారగానే పదవి పెట్టాడు చేసి చట్టంలో సవరణ చేస్తే ఈ లొల్లే ఉండదు, సమస్య ఉండదు. బీఆర్ఎస్ జాతీయ పార్టీ కూడా కేంద్రంలో కొట్లాడొచ్చు బీఆర్ఎస్, ఎందుకంటే ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా మారిన తర్వాత మారింది. అవును మారింది. కొట్లాడ- టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ గా మారిన తర్వాత లగచర్లే కేంద్రం మెడలు విను 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 వంచుతామని విను 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 సిద్ధంగా ఈరోజు నిజామాబాద్ లో పసుపు బోర్డు కోసం ఫైట్ చేసినాం మేము. ఇదే సిసిఎల్ ఏదైతే సిమెంట్ ఆగాలే సిమెంట్ ఫ్యాక్టరీ గురించి మేము ఫైట్ చేసినాం. వీళ్ళు బీజేపీ దొంగ మాటలు చెప్పి పార్లమెంట్ లో ఇలా తుక్కు కింద మీరు దొంగ మాటలు మాట్లాడతారు, టెండర్లు వేసి మాట్లాడతారు. మహేందర్ ఇలాంటి గారు, పరిస్థితుల్లో మహేందర్ గారు, వీళ్ళు మీరు మాట్లాడారు. తుక్కు కింద మహేందర్ గారు, ఆగండి. ఇవాళ మహేందర్ సిసిఎల్ గారు, సిమెంట్ ఆగండి. ఫ్యాక్టరీ సిసిఎల్ సిమెంట్ మహేందర్ ఫ్యాక్టరీ గారు, తుక్కు ఆగండి. కింద అమ్ముతా ఉన్నారు. 750 ఎకరాలకు ప్రతి ఒక్క అన్ని వనరులు ఉన్న సిసిఎల్ సిమెంట్ ఫ్యాక్టరీ ఇలా మీరు సిసిఎల్ సిమెంట్ ఫ్యాక్టరీ తుక్కు కింద అమ్మే పరిస్థితి తీసుకొచ్చారు. కార్మికుల కోళ్ళలో మన్ను కొట్టి ప్రజలు చెప్తా ఉన్నారు. లాస్ట్ గా ఇప్పుడు మరి ఏం చేస్తారు మహేందర్ గారు? సో ఇప్పుడు టైం అయిపోతుంది, మనకు చాలా తక్కువ టైం ఉంది. సో నేను అడుగుతున్నాను, ఇప్పుడు 25వ తారీఖున మళ్ళీ విచారణ కూడా ఉంది, 22 తారీఖున రిప్లై ఇవ్వాలి అనేసి అని చెప్పి సుప్రీంకోర్టు ఇంత సీరియస్గా చెప్పింది. లేకపోతే మేమే మాట్లాడతాము, మేమే సీరియస్ అవ్వాల్సి ఉంటుంది, మేమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అనేసి అని చెప్పి మాట్లాడడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మరి లాస్ట్గా మీరేం చెప్తారు? మేడం విషయం ఏంటంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కు స్పీకర్ గారికి, అది మేము నిర్ణయం తీసుకుంటాం. ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు కదా మేడం ఒకటి చెప్తా వినండి. నిర్ణయం తీసుకోవట్లేదు అనేసి అని చెప్పా కదా. సుప్రీంకోర్టు అది మన ఇది కొలిజియం వ్యవస్థ ఏదైతే ఉందో కొలిజియం వ్యవస్థలో సంబంధించిన మార్పులు చేర్పుల విషయంలో ఒక నిర్ణయం కనుక తీసుకుంటే సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేసే ప్రయత్నం చేసింది. ఇక్కడ మీరు ప్రధాన కోర్టు అయితే గమనించండి, కొన్ని విషయాల్లో కోర్టులకు అధికారం ఉంటుంది, ఇది రాజ్యాంగ రక్షణకు సంబంధించిన అధికారులు ఉంటాయి. కానీ రాజ్యాంగం కల్పించిన అధికారం ఉంటాయి చూడండి, దాంట్లో చొప్పించుకునే అధికారం సుప్రీంకోర్టుకు కానీ ఉండదు, హైకోర్టు కానీ ఉండదు. సో ఇక్కడ మీరు ప్రధాన కోర్టు అయితే గమనించండి. సరే, స్పీకర్ గారి విచక్షణ సంబంధించిన అంశం కాబట్టి ఆ వివరణ అయితే వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ వివరణ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం డిబేట్లో కూర్చుంది ఏముంది. రైట్, థ్యాంక్ యూ. డిబేట్లో పాల్గొన్న అందరికీ కూడా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా మరి తెలంగాణ రాజకీయాలలో ఏం జరుగుతోంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టు సీరియస్ అయింది. 22న ఖచ్చితంగా రిప్లై ఇవ్వాలి అనేసి అని చెప్పి ప్రభుత్వానికి అలాగే ఎలక్షన్ కమిషన్కి కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి 25న విచారణ కూడా ఉంటుంది. ఒకవేళ రిప్లై ఇవ్వకపోతే మరి దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఆ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఏం జరగబోతోంది, ఏ చర్యలు తీసుకుంటారు అనేసి అని చెప్పి ఇంకా వేచి చూడాల్సింది.